నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మన దేశపు జాతీయ క్రీడ హాకీ. ఇండియా తరఫున 3 సార్లు ఒలింపిక్స్ కి ఆడి అలాగే 30 సెకండ్స్లోనే ఫాస్టెస్ట్ గోల్ సాధించి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న ప్లేయర్ అర్జున్ అవార్డు గ్రహీత పద్మశ్రీ ముఖేష్ కుమార్ గారు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం, హాకీ ఆడాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి, అసలు ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలని మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ముఖేష్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెల్కమ్ టు స్టూడియో అండి. థాంక్యూ అండి. అసలు మీరు ఇప్పుడు పద్మశ్రీ అర్జున్ అవార్డు గ్రహీత 3 సార్లు ఒలింపిక్స్ కి ఆడారు. అయితే యాక్చువల్లీ మన జాతీయ క్రీడ కూడా హాకీ. మన దేశంలో ఈ హాకీకి ఎందుకు అంత ఆదరణ ఇంకా పెరగలేదు? అంటే మెయిన్ థింగ్ అండి, కొన్ని అకాడమీస్ రావాలండి, ప్రొఫెషనల్ అకాడమీస్. ఇప్పుడు మాలాంటి ఒలింపిక్స్ 3 ఒలింపిక్స్ ఆడడం త్రూఅవుట్ ఇండియాలో ఒలింపియన్స్ ఉన్నారు అన్ని స్పోర్ట్స్లలో. వాళ్ళు గోపీచంద్ లెక్క, గగన్ నారాయణ లెక్క ఒలింపియన్స్ వాళ్ళ అకాడమీస్ వాళ్ళ స్టేట్ సపోర్ట్ చేస్తే అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఇంకా కొన్ని మన ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన తెలంగాణ తీసుకోండి, డిస్ట్రిక్ట్స్లో ఒక స్పోర్ట్స్ అవగాహన రావాలండి. బేసిక్స్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ చేయాలి. ఎలాగంటే ప్రాపర్ కోచెస్ని ఎంపిక చేయడం, దాని తర్వాత బేసిక్స్ ఫెసిలిటీస్ లైక్ గ్రౌండ్ ప్రాపర్గా చేసి కోచ్ని అక్కడ పెట్టడం. అంటే కొన్ని మన తెలంగాణలో ఒక 7-8 స్పోర్ట్స్ ఉన్నాయండి. పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను 8 years సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు 3 days నేను వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తే కొంచెం స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది, కానీ ప్రాపర్ కోచెస్ బేసిక్స్ ఫెసిలిటీస్ లేకుండా ఆడలేకపోతున్నారు. అదే కాకుండా అండి, ఓన్లీ పంజాబ్, హర్యానా వాళ్ళు బేసిక్స్ ఫెసిలిటీస్ పిల్లలకి ఇస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు చిన్నగా ఏజ్ ఆఫ్ 6-8 నుంచి కొన్ని స్కిల్స్ గేమ్స్ ఆడినారంటే లైక్ హాకీ అయినా ఫుట్బాల్ అయినా అది బాడీతోనే వచ్చే స్కిల్స్ అండి. ఎందుకంటే ఆ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్నా ఇదన్నా ఉంటుంది. అలాంటిది కోచెస్ పిల్లలకి ఏజ్ ఆఫ్ 6 to 10 దాకా బేసిక్స్ నేర్పించినారంటే దాని తర్వాత మా హాకీ, ఇఫ్ యూ టేక్ హాకీ, అది ఆస్ట్రోటఫ్ గేమ్ అండి. ఒక 10-12 years, ఒక 4-5 years ఆయన ఆస్ట్రోటఫ్లో బేసిక్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో హిట్టింగ్ ఉంటుంది, పుషింగ్ ఉంటుంది, లిఫ్టింగ్ స్కిల్స్ ఉంటుంది. అది పవర్ గేమ్ అవుతుందండి. అన్ని మజిల్స్ స్ట్రెంథనింగ్ ఉంటేనే ఆ పిల్లవాడు ఇందులో ఆస్ట్రోటఫ్లో ఆడగలుగుతాడు. ఒక్కొక్కసారి ఆడలేకపోతే ఇంజురీస్ వస్తాయి. యాంకిల్ అన్న, నీ అన్న, బ్యాక్ అన్న, గ్రాయిన్ అన్న, ఇలాంటి ఇంజురీస్ వస్తాయి. అది కోచ్ అది చూసుకొని ఎవరికి ఏవేవి రిక్వైర్మెంట్ ఉందో, పిల్లలకి ఫిట్నెస్ లేదు, పిల్లలకి స్ట్రెంథనింగ్ లేదు, పిల్లలకి ఈ లిగమెంట్స్లో కొంచెం స్ట్రెంథనింగ్ ఉంటేనే ఇంకా ముందు స్టెప్స్ వేయగలుగుతారని ప్రతిదీ కోచ్ అండి. మనము ఏ గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్ అయినా కోచెస్ని ఎంపిక చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామందిని చూశాను. ఇప్పుడు చూసినప్పుడు కోచెస్ ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళకి జాబ్స్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఒక డ్రీమ్ ఉండాలి, ఎవరు కోచెస్ అయినా కూడా డ్రీమ్ ఉండాలి. నాకు ఒక కోచింగ్ ఇస్తే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని, ఒక ఒలింపిక్ ప్లేయర్ని తయారు చేయాలని ఒక డ్రీమ్ ఉంటేనే సక్సెస్ అవుతారండి. అదొక్క డ్రీమ్ నేను చూశాను, గోపిచందర్దే చూశానండి. రమేష్ ద్రోణాచార్య అవార్డు అథ్లెటిక్ కోచ్, ఆయన దగ్గర చూశాను. అది ఒక కసి ఉండాలండి, ఎవరికైనా ప్లేయర్కైనా కసి ఉండాలి. నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనేసి, దాంతో కోచెస్ కూడా కసి ఉండాలని, నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని తయారు చేయాలని. అట్లాంటిది ఒక 4-5 years కష్టపడ్డారంటే అండి కోచెస్ అన్న, పిల్లలైనా ఆయన డ్రీమ్ని సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ హాకీ జర్నీ అంటే చూసుకుంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏజ్ నుంచి మీరు హాకీ స్టార్ట్ చేశారు? అసలు హాకీ వైపు రావడానికి ఏమైనా మెయిన్ రీజన్స్ ఉన్నాయా? అంటే మెయిన్ థింగ్ అండి, నేను చిన్నప్పుడు ఎక్కడ పుట్టి పెరిగాను, సికింద్రాబాద్లో అండి. అక్కడ మారట్పల్లి మీరు తీసుకుంటే బేస్బాల్ అండి. అక్కడ బేస్బాల్ చాలా మంది ప్లేయర్స్ అక్కడనే ఆడతారు. ఇంకా త్రిమల్గిరి తీసుకుంటే త్రిమల్గిరి ఫుట్బాల్, లైక్ అమూల్ రాజ్ ఇండియన్ టీమ్ ఫుట్బాల్ క్యాప్టెన్. దాని తర్వాత నేను ఎక్కడ పుట్టి పెరిగాను, మట్ఫోర్ట్ సిక్ విలేజ్ అండి. అక్కడంతా హాకీ ప్లేయర్స్ ఆడతారు. నేను ఎక్కడ పుట్టి పెరిగి ఉన్నాను అప్పుడు 8 to 10 players మన స్టేట్కి ఆడేవారండి. ఇక డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవారు అనమాట. ప్రాక్టీస్ చేసేవారు, వాళ్ళని చూడడం. దాని తర్వాత మా ఫ్యామిలీ ఇస్ ద హాకీ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ ఒక జాలీ 11 అని ఒక క్లబ్ ఉండేదండి మా దగ్గర. ఇప్పుడు ఆ జాలీ 11 మేము ఆడేటప్పుడు కార్నేషన్ అయిపోయింది అనమాట క్లబ్. ఆ టీం నుంచి, ఆ క్లబ్ నుంచి మినిమం 10 players మన స్టేట్కి ఆడేవారు. ఇక డైలీ వాళ్ళని ఈవినింగ్ అలా ప్రాక్టీస్ చూస్తూ ఒక చిన్నగా, ఎందుకంటే మా మదర్ ఆల్రెడీ
సపోర్ట్ చాలా చేసిందండి. మా ఫాదర్ ఎప్పుడు చదువుకో అన్నవారు, కానీ ఫాదర్ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదని ఎందుకంటే మదర్ జిల్లా పరిషత్ టీచర్ అండి. చూసి ఇష్టం వచ్చినట్టు అంటే ఏం చెప్పకపోతుండే, ప్రెషర్ వేయకపోతుండే. ఫాదర్ కొంచెం ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ వేస్తుండే. ఇక నేను ఏజ్ ఆఫ్ 10 నుంచి డైలీ 8 నుంచి మా ఇంటి ముందు ఆడడం. ఇంకా ఫాదర్ హాకీ ఫ్యామిలీ ఉండేసరికి ఇంట్లో 2-3 హాకీ స్టిక్స్ ఎప్పుడు చూసేవాడిని. దాన్ని ఇంకా పోయి ప్రాక్టీస్ చేసి ఏజ్ ఆఫ్ 12లో నాకు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఎన్టీ రామారావు ఏలూరులో కట్టించారండి. ఫస్ట్ స్టేడియము అల్లూరి సీతారామరాజు అప్పుడు కట్టించేసి దానికి అండర్ 12కి ఆల్ స్టేట్లో నేను సెలెక్ట్ అయ్యి ప్రతి మ్యాచ్లో ఫస్ట్ గోల్ కొట్టడం, అది మోటివేషన్ కోచ్ చేసేయడం. ఇక అక్కడి నుంచి ఇక నా హాకీ జర్నీ స్టార్ట్ అయిందండి. నేనైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఒక ఇండియా ప్లేయర్ కావాలా, ఇది కావాలి, ఓన్లీ నాకు ఒక డ్రీమ్ ఉండేది. మా ఫ్యామిలీలో అంతా చాలా మట్టుకండి రైల్వేస్లో బ్యాంక్లో ఎంప్లాయీస్ ఉన్నారండి. మా రిలేటివ్స్ అయినా మా ఫ్రెండ్స్, మా మదర్ తరఫు నుంచి నాదొక డ్రీమ్ ఉండేది. హాకీ ఆడితే నాకు ఒక జాబ్ దొరికేది, రైల్వేలోన బ్యాంక్లోన జాబ్ దొరికేదని అదొక ఎయిమ్తోనే నేను హాకీ ఆడాను. జాబ్ అనే ఎయిమ్తోనే హాకీ ఆడితే జాబ్ దొరుకుతుందని ఒక దాంతో ఆడాను. దాంతో పాటు స్టెప్ బై స్టెప్ అండి నేను అండర్ 15లో మచిలీపట్నం రూరల్స్ టోర్నమెంట్కి వెళ్ళానండి. టోర్నమెంట్కి వెళ్ళి నా బేసిక్స్ నార్మల్గా ఆడుతా ఉన్నాను. ఆడేసరికి నాదేమైంది, అక్కడ అబర్ణం గారు హాస్టల్ కోచ్ వచ్చారండి. హాస్టల్ కోచ్ వచ్చి ఏం చేశారంటే నన్ను ఎంపిక చేసుకున్నారండి, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను అడిగినాను, ఎవరైనా కోచ్ ఎవరు వచ్చి నువ్వు హాస్టల్లో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. నేను అన్నాను, ఎవరంటే హాస్టల్లో ఈజ్ ఎ డ్రీమ్ అండి. ఎందుకంటే హాస్టల్లో మనం సెలెక్ట్ అయినామంటే తప్పకుండా హాస్టల్ ప్లేయర్స్లకి జాబ్ దొరికేది, హాస్టల్ ప్లేయర్స్కి ఆ టైంలో. ఇక నేను తప్పకుండా నాకు వితౌట్ సెలెక్షన్స్ డైరెక్ట్గా నన్ను పర్ఫార్మెన్స్ మచిలీపట్నం రూరల్ టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ చూసి నాకు హాస్టల్ ఇస్తున్నారు అంటే ఇక బాగుంటుందని నేను ఫస్ట్ టైం హాస్టల్లో నేను వెళ్ళానండి. అపర్ణం గారు ఉన్నారు, కోచ్ ఉన్నారు. ఇక ప్రాక్టీస్ చేసేటప్పుడు నన్ను పిలిచారు, ముఖేష్ నువ్వు నీ పొజిషన్ ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే ఏమైంది సార్ అంటే, నీ దగ్గర స్పీడ్ లేదు, నువ్వు ఏది రైట్ వింగ్ కార్నర్స్ ఆడుతావు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్లో స్పీడ్ అవసరము, అప్పుడు స్పీడ్ నీ దగ్గర లేదు, నువ్వు ఆఫ్లైన్లో వచ్చాయంటే. ఆ చిన్న ఏజ్ ఆఫ్ 15.5 అప్పుడు చిన్నతనంలో నాకు అరే కోచే రిమార్క్ చేసినట్టే ఎందుకు ఉండదండి. ఎవ్రీ చిల్డ్రన్ హ్యాస్ టు టేక్ కమెంట్స్ యాజ్ ఎ ఛాలెంజ్గా, కమెంట్స్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, నాట్ రాదర్ దెన్ ఫెయిల్యూర్. అందుకు నేను ఎందుకు లేదని తెల్లారుజామున 4:30 గంటలకి లాల్బోర్ స్టేడియం హాస్టల్ ఉందండి, లాల్బోర్ స్టేడియంలో. నేను తెల్లారుజామున 4 గంటలకి లేచి క్రికెట్ పిచ్ ఉండేదండి, అప్పుడు లైటింగ్ ఉండేది ఆ క్రికెట్ పిచ్ మీద. నేను ఒక 20-25 స్ప్రింట్స్ కొట్టేవాడిని అండి. మళ్ళీ తర్వాత వీక్లో 3 days నేను రిట్స్ హోటల్ అప్హిల్ ఏరియా ఉందండి, అక్కడ సైకిల్ కొట్టేవాడిని అండి. అంటే బాడీలో స్ట్రెంథనింగ్ ఉంటే మనకి స్పీడ్ పెరుగుతుందని నాకు ఒకటి ఉండే. ఇక అప్పుడు నేను అది వీక్లీ 3 days చేసి 1 year కష్టపడాను. ఆ కోచ్ చెప్పిన ఎందుకు నీ దగ్గర స్పీడ్ లేదు అంటే ఆ ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు నా దగ్గర స్పీడ్ లేదని 1 year కష్టపడేసరికి నేను ఇక్కడ నుంచి ఏజ్ ఆఫ్ 17లో జూనియర్ నేషనల్ మన స్టేట్ నుంచి జూనియర్ నేషనల్ సెలెక్ట్ అయ్యి లక్నో వెళ్ళానండి. లక్నో వెళ్ళేసరికి అక్కడ కోచ్ మా గురువుగారు అన్ని బేసిక్స్ స్ట్రాంగ్ చేశారండి. బేసిక్స్ బాల్ పట్టిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మమ్మల్ని మాకంతా నేర్పించేవాడు. నేను అక్కడ లక్నో నేషనల్స్ సెలెక్ట్ అయ్యేసరికి నేను ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయిపోయాను అన్నట్టు. అక్కడ ద జర్నీ స్టార్ట్ అండి. హార్డ్ వర్క్, కమెంట్స్ని ఛాలెంజ్గా తీసుకొని కష్టపడి చేయాలని అదొక్కటి చేయడం. దాని తర్వాత ఇండియన్ క్యాంప్స్లో రావడం. ఇండియన్ క్యాంప్స్లో వచ్చిన తర్వాత చాలామంది అంటారండి లక్, హార్డ్ వర్క్ చేస్తే లక్ అవసరం లేదండి. ప్రతి మనిషికి లక్ అవసరం అండి. హార్డ్ వర్క్ ప్రతి మంది చేస్తారు. ఇప్పుడు నా ఎంబడి చేసిన వాళ్ళు నియర్లీ 2000-3000 మంది సెలక్షన్స్కి వచ్చి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే వస్తారు. లక్ 1-2% నీకు బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్, ఆ దేవుడు లక్ అలాంటిది లేకపోతే అండి ప్లేయర్స్ ఆ 1% తోని సక్సెస్ అయ్యి ముందెళ్తారు కదండి. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు లక్ చాలండి. నాకు లక్ది కూడా నేను చెప్తానండి. నేను అప్పుడు జూనియర్ ఇండియా క్యాంప్ పోయేసరికి అండి నేను ఐఎమ్ ద వీకెస్ట్ ప్లేయర్ అనమాట. నాకన్నా సీనియర్స్ యూపీ, లక్నో వాళ్ళందరూ ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఉన్నారు. కానీ నేను జూనియర్ వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఆ టైంలో ఆ పంజాబ్ అతనిది, యూపీ అతనిది ఏజ్ క్రాస్ అయిపోయిందండి. క్రాస్ అయ్యంగానే ఎవరు లేరు ఆ పొజిషన్లో.
అంటే హాకీ ఆడడానికి ఎవరు లేరు అక్కడ? హాకీ ఆడి నా పొజిషన్ రైట్ వింగ్ లో ఎవరు లేరు. ఓకే. ఇక నాకు ఏదో లక్ అనేసి చెప్పి నాకు అది జూనియర్ వరల్డ్ కప్ ఢిల్లీలో అవకాశం దొరికింది. అందులో అవి 1988 అండి, ఏజ్ అది 18 years నాకు అప్పుడు. 1988లో వరల్డ్ కప్ ఢిల్లీలో జరుగుతుంది. అప్పుడే ఒలింపిక్స్ టీము, సియోల్ ఒలింపిక్స్, మన ఇండియన్ టీము అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఒలింపిక్స్ టీం అక్కడ వచ్చి చూస్తుందండి. 25,000 కెపాసిటీ ఢిల్లీలో, ఢిల్లీ స్టేడియంలో. అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అప్పుడు నాకు ఓన్లీ 4 matches ఎక్స్పీరియన్స్, మిగతా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. ఇక 4th మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇక నేను ఉరుకుతూ ఒక బాల్ త్రూ పడిందండి, రైట్ నుంచి లెఫ్ట్. ఉరుకుతూ నేను స్లిప్ అయి పడిపోయాను. అది బాల్ తగిలింది, పాకిస్తాన్ గోల్ కీపర్ వచ్చి గోల్ అయిపోయింది. 1 goalతో పాకిస్తాన్తో గెలిచాను. నేను అదే అంటున్నాను, లక్. నేను ఎప్పుడు డయింగ్ నేర్వలేదు. అది బాల్ రావడం, నేను జారి పడడం, గోల్ టచ్ అయ్యి గోల్ అయిపోవడం, పాకిస్తాన్ మీద గెలవడం. అప్పుడు ఆ కోచ్ గోవింద ఎంపీ గణేష్, ఇండియన్ టీంకి కోచ్ ఉండే, మన సౌత్ అతను. వాళ్ళు అరే మన ఇతను ఈజ్ ద నెక్స్ట్ ఇండియన్ సీనియర్ టీంకి ప్లే రైట్ వింగ్ గా వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. సెలెక్ట్ ఇతన్ని చేసుకుందాము, ఫస్ట్ ఒలింపిక్స్ పోయి వచ్చిన తర్వాత ఈయన ఇండియన్ టీంలో వచ్చేస్తాడు. నేను ఓన్లీ 5 matches ఆడానండి జూనియర్ వరల్డ్ కప్. దాని తర్వాత 1989 నుంచి సీనియర్ ఇండియన్ టీంలో ప్రమోట్ అవ్వకుండా అట్లా ఎంటర్ అది లక్, ఈజీగా అది ఆపర్చునిటీ. 1% లక్తో. ఇక హార్డ్ వర్క్ అయితే చాలా మంది ఇండియన్ క్యాంప్స్ లో పోతే మేడం అక్కడ నియర్లీ 60-70 మంది ఉంటారు, అందరూ టాప్ ప్లేయర్స్. ఎందుకంటే యూపీ, పంజాబ్, హర్యానా, దే ఆర్ ద డామినేటింగ్, భూపాల్, వీళ్ళంతా బెస్ట్ ఆఫ్ 3, బెస్ట్ ఆఫ్ 4లో ఇండియాలో బెస్ట్ ఆఫ్ అలా ర్యాంకింగ్. మాది ఎక్కడ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, అప్పుడు మేము ఎక్కడ 25th 27th ఉండేది అనమాట. ఆ టైంలో ఇక నాకు అవకాశం దొరకడం, ఆ టైంలో అన్ని నాకు ఒక అంటే అలా ప్లేట్లోకి అన్ని వడ్డించి నాకు పెట్టినట్టు అయింది అనమాట. అది మా తల్లిదండ్రులు చేసుకున్న ఇదండి మంచి. అండ్ ఎందుకంటే మా రిలేటివ్లో మా మదర్కి చాలా పేరు ఉంది, సీతారత్నం అనేసి. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా అండి, మనం ఏదైనా తప్పు చేయకూడదు తల్లిదండ్రులు, అది పిల్లలకి బ్లెస్సింగ్స్ అవుతుంది అనేది. సో నాకు స్టార్టింగ్ నుంచి ఉంది, ఎందుకంటే ఆ మదర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ వల్లనే నాకు ఇది అవకాశం దొరికింది, కంట్రీకి 16 years ఆడాడు. అందుకున్నప్పుడు నేను ఎక్కడైనా పోయినా కూడా లేదా సింపుల్గా నథింగ్, నేను ఏదైనా తప్పు చేస్తే అది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసు. అందుకని నేను ఏది రాంగ్ పని చేయకుండా ఇక స్మూత్గా వెళ్తాను. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ అది చెప్పారు కదా, మీ ఫ్యామిలీలో కూడా హాకీ ఆడతారని. అంటే మదర్ ఫాదర్ ఇద్దరు ప్లేయర్స్? లేదండి, మదర్ టీచర్, ఫాదర్ ఇస్ ద హాకీ ప్లేయర్. హాకీ ప్లేయర్ అయ్యేసరికి హెచ్ఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో జాబ్ దొరికింది. అంటే మీరు చెప్పారు కదా జాబ్ కోసమే హాకీకి వచ్చానని. అంటే మీరు బేసిక్ గా హాకీని ఎప్పుడు సీరియస్ గా తీసుకున్నారు? అంటే సీరియస్ అండి, అంటే Under-12 టోర్నమెంట్ సెలెక్ట్ కావడం, రూరల్ సెలెక్ట్ కావడం. హాస్టల్లో వచ్చేసరికి నాకు కొంచెం కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే హాస్టల్ ప్లేయర్స్కి అందరికీ అప్పుడు 360 days ప్రాక్టీస్ చేసేవాడు. ఇంకా గురుకుర్ అభర్ణం గారు ఉండే అనమాట, అది బేసిక్ స్ట్రాంగ్ చేస్తారు. ఎవరైనా డిపార్ట్మెంట్, మేము లీగ్స్ ఆడేవాళ్ళమండి హైదరాబాద్లో. మాది ఎప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉండేది పాత, ఇప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ అయింది. ఆ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీము ఎక్కడన్నా పోయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది, పబ్లిక్ వచ్చి చూసేవారు. ఎందుకంటే హాకీ అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మా గురువు గారు అట్లా ఎట్లా చూసే వాళ్ళకి ఆనందం కలిగేయాలని అట్లాంటి బేసిక్స్ స్ట్రాంగ్ చేశాడండి. అది నేను హాస్టల్లో వచ్చేసరికి నాకు కన్ఫర్మ్ అనిపించింది, ఏదో ఛాన్సెస్ అయితే ఉంది, రైల్వేలైనా బ్యాంక్లోనూ జాబ్. నేను హాస్టల్లో జాయిన్ అయ్యా, నాకు ఆఫర్స్ వచ్చేసిందండి బ్యాంక్ నుంచి, అక్కడ నుంచి. ఓకే, అంటే హాస్టల్లో జాయిన్ అయ్యగానే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేస్తుంది. 90% అందరికి వచ్చేస్తుంది అండి. అంటే బేసిక్ గా ఇప్పుడు మనకి, అంటే మన ఇండియాలో హాకీ ప్లేయర్స్ కి అంటే చాలా మందికి ఆడేవాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా లేకపోతే తగ్గాయా ఏమన్నా? అదే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నేను 8 years తెలంగాణ హాకీ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ ఏప్రిల్లో రిజిగ్నేషన్ చేశాను. చాలామంది పిల్లలు మేము ఎవ్రీ ఇయర్ 120 players ప్రొడక్ట్ చేసి నేషనల్స్ పంపిస్తాం. సబ్ జూనియర్లో, జూనియర్స్లో, సీనియర్, మెన్, ఉమెన్ 120 players మన తెలంగాణలో ఓన్లీ 3-4 అవకాశాలు జాబ్ దొరుకుతున్నాయి. కానీ ఆ 120 players మన స్టేట్ ఆడి కూడా జాబ్ దొరుకుతలేవండి. నాట్ ఓన్లీ హాకీలో, అన్ని రంగాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఏజెస్
ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అయినా అది ఆల్ ఓవర్ రిక్రూట్మెంట్ వేస్తారు. మన కోట అయినా కూడా, మన తెలంగాణ కోట అయినా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ ఒక క్లాస్ ఉన్నాయండి, 1, 2, 3 నేషనల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేటోళ్ళకి జాబ్స్ అనేసి. ఇంకా రైల్వేలో కూడా ప్రతిదీ 4 జాబ్స్ ప్రతి ఇయర్ ఉంటుందండి. హాకీలో వాళ్ళు కూడా సేమ్ అండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్. మన తెలంగాణ టీము ఫస్ట్, సెకండ్ రాదండి, ఓన్లీ 10th, 11th పొజిషన్లో ఉంది. అది అందుకునే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. దానివల్లనే ఇప్పుడు నేను తెలంగాణ సెక్రటరీ ఎందుకు వదిలేనంటే, అన్నా నేను 4-5 ఇయర్స్ ఆడుతున్నాం తెలంగాణకి, బెస్ట్ ప్లేయర్సే ఇప్పుడు తెలంగాణలో బెస్ట్ ప్లేయర్సే ఆడుతున్నాం, మాకు అవకాశాలు జాబ్స్ లేవు. అందుకనే లాస్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాచ్ బిఫోర్ ఆడుతున్నారు, స్టేట్కి సెలెక్ట్ అవుతున్నారు. కానీ 360 days నాదేమండి యాజ్ ఎ తెలంగాణ సెక్రటరీగా ఉంటే నా తర్వాత కూడా ఒక ఇండియా ప్లేయర్ కావాలనే మెయిన్ నా ఉద్దేశం అండి. వాళ్ళ పిల్లలు ఓన్లీ థింగ్ ఇస్ పిల్లలు ఓన్లీ 10 days ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు వాళ్ళ ఓన్ జాబ్స్కి పోయేసరికి ఇక నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటేనండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పోర్ట్స్ ఒక క్యారియర్గా తీసుకుంటారు. కానీ జాబ్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ దాంట్లో 2% ఉంది, కానీ ఇంకా రిక్రూట్మెంట్ అవుతున్నారు. పోలీసులు అవుతున్నారు, కానీ మన స్పోర్ట్స్ కోటాని ఒక 2 పెట్టారు. కానీ అది అందరితోని ఎగ్జామ్స్ రాసి అప్పుడే స్పోర్ట్స్ కోటా దొరుకుతుందండి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది యంగ్ ప్లేయర్స్ ఎవరెవరు కంటిన్యూగా 4-5 years ఆడుతున్నారు వాళ్ళు మళ్ళీ గెట్ డౌన్ అయ్యి వాళ్ళ ఓన్ జాబ్స్ పీటీగా జాయిన్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రొఫెషనల్స్ బిజినెస్ దాంట్లో జాబ్గా వెళ్తున్నారు. కంటిన్యూగా ఆడితే ఇక్కడ నుంచి కూడా ఒక ఇండియన్ ప్లేయర్స్ తయారు చేయాలని నా మెయిన్ ఉద్దేశం. కానీ పిల్లలు సపోర్ట్ లేనందుకు ఇక నేను తెలంగాణ సెక్రటరీగా గెట్ బ్యాక్ చేశారు. అంటే మీరు అందుకే అంటే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి, జాబ్స్ పిల్లలకి జాబ్స్ దొరుకుతలేవు. వాళ్ళు కంటిన్యూ ఎప్పుడైనా ఇండియా ప్లేయర్ కావాలంటే అండి 360 days ప్రాక్టీస్ చేయాలి. మినిమం 4 to 6 hours చేస్తేనే మీరు ఒక ఇండియా ప్లేయర్. నా తర్వాత మన సౌందర్య ఉంది నిజామాబాద్, వాళ్ళ తర్వాత కంటిన్యూటీ ఉంటుంది. కంటిన్యూటీ బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇండియన్ ప్లేయర్స్ ఉండరు. అందుకనే వాళ్ళ పిల్లలకి వాళ్ళు అంటున్నారు, అన్న 4-5 years ఆడుతున్నా నాకు జాబ్స్ లేదు. ఇక మళ్ళీ వాళ్ళ మీద ప్రెషర్ వేయలేం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 20-21 మెయిన్ ఉంటారు. మళ్ళీ ఎడ్యుకేషన్లోనే వెళ్ళిపోతారు, వాళ్ళు పీటీగానే వెళ్ళిపోతారు, మిగతా తల్లిదండ్రులు ప్రొఫెషనల్ బిజినెస్ దాంట్లో వెళ్ళిపోతారు. ఇక మేము కూడా ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ క్యారియర్ని ఎందుకు బ్రేక్ చేయడం. ఓన్లీ వాళ్ళు వస్తారు 10 days బిఫోర్ వస్తారు, ప్రాక్టీస్ ఆడతారు, స్టేట్ టీమ్కి పోతారు. అక్కడ స్టేట్ టీంలో అండి మన తెలంగాణ 10 goals 15 goals తినడం. నేను ఎందుకు గర్ల్స్ సీనియర్ మెన్ ఉమెన్ నేను ఎందుకు మీరు ఇట్లా అంటే, లేదు సార్ నా మాకు పీటీగా ఉంది, వాళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు, మేము ప్రాక్టీస్ లేదు. దానివల్ల నేను యాజ్ ఎ తెలంగాణ సెక్రటరీ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు హాకీ అంటే ఒలింపిక్స్కి 3 times ఆడారు. అంటే ఇప్పుడు ఈ 3 times ఎట్లా అంటే స్టార్ట్ అయింది, అంటే మీరు అట్లా ఎట్లా ఎంటర్ అయ్యారు, ఒలింపిక్స్కి ఆడడానికి ఎట్లా సెలెక్ట్ అయ్యారు? సెలెక్ట్ అంటే ఫస్ట్ నేను 89లో ఫస్ట్ సీనియర్ ఇండియా జూనియర్ నుంచి సీనియర్ అయ్యానండి. అంటే నేను ఒలింపియన్ అయితేనని ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. ఫస్ట్ నా టార్గెట్ జాబ్ అనేసి, దాని తర్వాత ఆపర్చునిటీస్ దొరుకుతా పోయిందండి. మళ్ళీ దాని తర్వాత 89 January నుంచి టెస్ట్ మ్యాచెస్ పోవడము, 4 nations టోర్నమెంట్ పోవడము, దాని తర్వాత క్వాలిఫైయింగ్స్ పోవడం, అట్లాంటి పోయేసరికి లేదని నా పొజిషన్లో ఎవరు లేరు. అవకాశాలు దొరుకుతూ ఉంటే ఆపర్చునిటీ దాని ప్రకారం నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఉండేవి. నాకు ఒక్క భయం ఉండేదండి, ఎందుకంటే నేను సౌత్, నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ. అసోసియేషన్స్ అన్న సపోర్ట్ ఉంటే ప్లేయర్కి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అరే నాకు సపోర్ట్ ఉంది, కాన్ఫిడెన్స్గా ఆడవచ్చు. అక్కడ నేను ఆడే పొజిషన్లో ఓన్లీ ప్రతి మ్యాచ్లో 60 minutes నాకు ఓన్లీ 5 balls దొరికేది ఉండే. రైట్ వింగ్ కదా, 5 balls. ఆ 5 ballని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నేను గోల్ మౌత్గా చేసి గోల్గా కన్వర్ట్ చేసి, లేకపోతే షార్ట్ కర్నల్గా కన్వర్ట్ చేసి మంచి మన ప్లేయర్, నా ఎంబడి ప్లేయర్ ధనరాజ్ పిల్లేవాడు, వానికి మంచి బాల్ ఇవ్వడం, అది మెయిన్ కాన్సన్ట్రేట్ ఉంటుంది. అదే నేను కాన్సన్ట్రేట్ చేస్తుండే మెయిన్ ఫోకస్. ఎందుకంటే నేను ఆ 5 balls నేను 3 తప్పులు చేసినా కూడా నేను ఇండియన్ టీం నుంచి అవుట్ అయ్యేవాడిని. ఎందుకంటే సపోర్ట్ లేదు, అంతా హాకీస్ డామినేటెడ్ బై నార్త్ ఇండియన్స్, యూపీ, పంజాబ్. మళ్ళీ నేను అదే కాన్సన్ట్రేట్ 5 ballని మిస్టేక్ చేయకుండా, ఎందుకంటే రైట్ కార్నర్లో ఆడేవాడిని, కొంచెం తప్పు చేస్తే బయట బాల్ పోయేది. అందులో నేను నా ఓన్గా స్కిల్స్ని క్రియేట్ చేసుకున్నానండి. నేను
ఆడేవాడిని. నాకన్నా సీనియర్ జూడ్ ఫ్లిక్స్ ఉండేది ఇక్కడ బ్యాంక్లో ఎంప్లాయ్. ఆయన ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నేను బయట నుంచి చూస్తున్నాను అక్కడ రైట్లో ఎట్లాంటి డార్జెస్ చేస్తాను. ఆయన ఒక లిఫ్టింగ్ స్కిల్స్ చేసిండండి ఒక్కటి. అరే ఇది చాలా మంచిగా ఉంది, నా పొజిషన్లో అట్లాంటిది ఉందా స్కిల్స్ అని. ఇక నేను డైలీ ఎర్లీ నా లైఫ్లో ఉండి ప్రతిరోజు లిఫ్టింగ్ స్కిల్స్ ఇంట్లో రైట్ లెఫ్ట్ నా ఓన్ క్రియేషన్స్ చేసుకుంటుండే. బాల్ ప్లేయర్ ఇట్లా స్టిక్ వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బాల్ లిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడ తేవడం, అట్లాంటివి చేసుకుంటూ ఒక 5-6 ఇయర్స్ ప్రాక్టీస్ చేసేసరికి నాకు ఇప్పుడు ఇండియాలో కూడా అంటారు ముఖేష్ ఎప్పుడు బాల్ లిఫ్ట్ చేసుకొని ఆడతాడు. నేను ఎప్పుడు గ్రౌండ్లో ఎప్పుడు ట్రిబుల్ చేయను, ట్రిబుల్ చేస్తే స్టిక్ పెట్టేస్తాడని అన్ని లిఫ్టింగ్స్తోనే ఆడతాను అనమాట. ఎప్పుడు నాకు ఇండియాలో నార్త్లో అంటాడు ముఖేష్ ఉటాకే బాక్తా బాల్, అదొకటి ఉందన్నమాట. అందుకున్న లిఫ్టింగ్ స్కిల్స్ నేను అతని దగ్గర చూసి ఇండియాలో క్రియేట్ చేస్తే వరల్డ్ అంతా లిఫ్టింగ్ స్కిల్స్ వచ్చేసింది. అంటే ఒక్కోసారి ఆ స్కిల్ మనం చూపెట్టినాం అనుకోండి, అంటే మనం ఒకటి చేసినాం అనుకోండి, ఇవాళ రేపు వరల్డ్ ర్యాంకింగ్ వరల్డ్ అన్ని రికార్డింగ్స్ అవుతాయండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుకో రికార్డింగ్ అయిపోతుంది, ఏదైనా మన ఇండియన్ టీం ఆడిందంటే రికార్డింగ్ అయిపోతుంది. అపోనెంట్స్ చూస్తారు ముఖేష్ ఏ స్కిల్స్ చేస్తున్నాడు అనేసి, అట్లాంటివి చేస్తారు. దాని తర్వాత నేను అవకాశం బట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ప్యాక్ అవుతుందని జరిగిపోయి వేరే పొజిషన్లో పోయి ఆడేవాడిని. అట్లాంటివి చేసేసరికి నేను ధనరాజ్ పిల్లి దేశానికి ఒక 16-17 ఇయర్స్ ఆడాను. ఓకే, మీరు 16 ఇయర్స్ మీ జర్నీ హాకీలో జర్నీ అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు ఆడిన ది బెస్ట్ మ్యాచెస్ ఏంటి, అందులో మీరు చేసిన బెస్ట్ గోల్? నాది ఇంకా 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఫాస్టెస్ట్ గోల్ అండి. దానికన్నా ఇంకొకటి ఫాస్టెస్ట్ గోల్ ఉండే అండి. ఓకే, ఇక్కడ పోలాండ్లో వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆడుతున్నాము. ఇండియా వర్సెస్ కొరియా, ఇది సౌత్ ఆఫ్రికా ఆడుతున్నాము. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆయన వచ్చి నాకు కమెంట్ చేసినాడు అనమాట, ముఖేష్ నేను అప్పుడే మ్యాచ్ స్టార్ట్ కాలేదు, స్టెప్లో పోయి నా చైర్లో నేను కూర్చేసరికి బాల్ స్టార్ట్ అవ్వగానే గోల్ కొట్టినావు. అదే ఒక 15 సెకండ్స్లో అయిపోయిందండి. అప్పుడు జూడ్ ఫ్లిక్స్ మాకు సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఉండే, ముఖేష్ వాళ్ళ డిఫెన్స్ అంతా ముందొచ్చి మన మీద అటాక్ చేస్తుంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యాంగానే నేను ఒక ఏరియల్ బాల్ వేస్తాను డీ దగ్గర, నువ్వు వచ్చి టచ్ చేసుకుంటే ఆయన స్టార్ట్ అవ్వగానే ఒక ఏరియల్ బాల్ స్టార్ట్ అవ్వగానే సెకండ్లో ఏరియల్ బాల్ వచ్చింది. ఆ గోల్ కీపర్ వస్తే నేను లిఫ్ట్ చేసి ఆయన వేసేసాను. ఓన్లీ 15 సెకండ్స్లో గోల్ అండి. అది ఎవరికి రికార్డ్, అది ఈ ఒలింపిక్ 30 సెకండ్స్ కన్నా ఇంకా 50. మళ్ళీ ఆయన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వాట్ ముఖేష్ ఐ డిడ్ నాట్ సెటిల్ మై సీట్ ఆల్సో యూ స్కోర్డ్ ద గోల్ అన్నాడు. వాట్ సార్ అన్నాను. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అనమాట, నన్ను చాలా లైక్ చేస్తాడు. అట్లాంటి కొన్ని ఉన్నాయండి. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ఆస్ట్రేలియాలో మళ్ళీ వరల్డ్ కప్, నేను 2 వరల్డ్ కప్స్ ఆడానండి. 2 ఏషియన్ గేమ్స్, 3 ఒలింపిక్స్. అప్పుడు ఆ క్వాలిఫైయింగ్ రౌండ్స్లో కూడా అండి 3 కంటిన్యూ హ్యాట్రిక్ గోల్స్ కొట్టానండి జూడ్ ఫ్లిక్స్తో అనమాట. ఎందుకంటే షార్ట్ కర్నల్స్ ఇప్పుడు మన ఒలింపిక్స్లో ఓన్లీ డ్రాగ్ ఫ్లికింగ్ డైరెక్ట్ అయ్యేది, మా దాంట్లో డ్రాగ్ ఫ్లికింగ్ లేసరికి ఇండైరెక్ట్ చేస్తుండే అనమాట. అటు చూపెట్టి మాకు ఇస్తుండే, నేను గోల్ కొడుతుండే. అట్లా కంటిన్యూ 3 గోల్ కొట్టాను. ఇంకా దీని తర్వాత ఏషియన్ గేమ్స్లో అండి 1998లో స్ట్రోక్స్ దొరికిందండి. ధనరాజ్ పిల్లి నాకన్నా మంచిగా నేను అన్నాను, ధనరాజ్ పిల్లి నువ్వు తీసుకో ఛాన్స్ అంటే, లే ముఖేష్ నేను టైర్డ్ అయిపోయాను, నేను తీసుకొని అంటే ఇక నేను సీనియర్ మోస్ట్, ఎందుకంటే జూనియర్స్కి మనం ఇవ్వలేము ఛాన్స్ స్ట్రోక్స్లో. అది ఒక్కసారి జూనియర్స్ ఏదన్నా మిస్ప్లేస్ చేసినారు అనుకోండి, ఆ స్ట్రోక్ మిస్ అయింది అనుకోండి అంటే నేను లాస్ట్లో నేను పోతానులే, నేను పోయినాను. అది గోల్ కొట్టినానండి. ఆఫ్టర్ 32 ఇయర్స్ తర్వాత 1998లో ఏషియన్ గేమ్స్లో గోల్ స్కోర్ చేయడం, దాంతో అదొక హ్యాపీనెస్. అక్కడనే మా మిస్సెస్ని కూడా అది మా కోచ్ ఈయన ఉండేవారండి, ఇది కౌశిక్ అనేసి. ఆ కౌశిక్ ఏమన్నాడు, వాడు ఒక షాపింగ్ ప్లేస్ ముఖేష్ అది నేను అన్నాను కోచ్ అది నెక్లెస్ బాగుంది తీసుకోండి అంటే, మీ ఫ్రెండ్ ఎవరు ఉంటే తీసుకుంటే, నిధి ఇప్పుడు ఎస్ అంటే నేను తీసుకుంటుంటే నిధి ఇంట్రెస్టెడ్ అంటే ఇంట్రెస్టెడ్ మ్యారేజ్ అనేసాను. అప్పుడు కోచ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ అన్నాడు, మీ కూతుర్ని ఇస్తే నువ్వు చేయగలుగుతావు, ఏంటంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాను ముఖేష్ అడుగుతానంటే అన్నాడు. అదొక డైలాగ్ కొట్టంగానే ఇక అక్కడే మాకు 1998 ఏషియన్ గేమ్స్ తర్వాత అదొక గోల్డ్, నాకు 2 గోల్డ్. ఈ మిస్సెస్ ఫ్యామిలీ నుంచి కూడా ఒప్పుకునేసరికి ఇక అప్పుడు మ్యారేజ్ కాలేదు. ఇక అక్కడ ఎంగేజ్మెంట్ ఇండియన్ టీం ముందే నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎందుకంటే అందరు కోచ్ చెప్పిండారు, పేరెంట్స్ అగ్రి హోగే, ముఖేష్ కా పేరెంట్స్ కూడా అగ్రి అయిపోయారు.
అనేసి ఇక మిస్సెస్ అప్పుడు నెక్స్ట్ డే షాపింగ్ పోయేసి ఒక రింగ్ కొనేసి అక్కడనే అందరు ఇండియన్ టీం ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్కడ బ్యాంకాక్ లోని. ఇది ఒక డిఫరెంట్ అయితే ఇప్పుడు మీ వైఫ్ అంటే మీరు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ వైఫ్ కూడా మంచి ప్లేయర్ అని విన్నాను. అవునండి, ఎందుకంటే అండి కొంచెం మేము స్పోర్ట్స్ ఆడేటప్పుడు డిసిషన్స్ మేకింగ్ అడ్వైజర్స్ ఉండాలండి కొంచెం. ఇక నేను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు సెక్రటరీ అన్నారు, నిధి కూడా 2 వరల్డ్ కప్ 2 ఏషియన్ గేమ్స్ ఆడింది, షీఈ్ ద సీనియర్ మోస్ట్ ఇన్ ఉమెన్స్ టీంలో. ఇంకా కంటిన్యూ ఆడిస్తే షీఈ్ ఫర్ అర్జున్ అవార్డు రేస్లో ఉంది. అర్జున్ అవార్డుకి మేము హాకీ నుంచి పంపిస్తాము అసోసియేషన్ నుంచి. అంటే నేను నాకే 1996లో అర్జున్ అవార్డు దొరికింది, వేస్ట్, అంత అవసరం లేదని అక్కడ ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నానండి. మా మిస్సెస్ మీద తీసుకున్న రాంగ్ డిసిషన్ అదొకటి. దాని తర్వాత మిస్సెస్ అన్న పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత కోచ్ అన్నాడు ఆమె ఫిట్ ఉంటే ఆడిని అని నాకు కౌశిక్ ఫోన్ చేసినాడు, ఉమెన్స్ టీమ్ కోచ్. టీకే సార్ అని. అప్పుడు నాకు చిన్న ఇంజురీ వచ్చిందండి నీలో. ఇంజురీస్ వచ్చి ఒక 3-4 months ఇంట్లోనే ఉన్నాను. నేనన్న పాపని నేను చూసుకుంటాను, నువ్వు ఫిట్ ఉంటే వెళ్ళు అంటే మిస్సెస్ 1 month 2 months రైల్వేలో అంటే 4-5 kgs పెరిగిందండి ఫస్ట్ ఇండియన్ టీమ్ కన్నా. ఆమె ఇక జాకెట్ వేసుకొని 1 month చాలా కష్టపడిందండి, 4-5 kgs తక్కువ చేసిన తర్వాత వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వాలిఫైయింగ్స్ చేసినారు, ఇది చేసినారు. ఇంకా ఇంగ్లాండ్లో కామన్వెల్త్ జరిగిందండి. ఆమె కోచ్ పంపిమన్నారు, అరే సబ్ మేరా పైర్, నా కాలు మంచిగా అయిపోయింది, నేను ఇండియన్ టీం నేను ఆడతాను, మిస్సెస్ వచ్చేయండి. కామన్వెల్త్ ఎప్పుడు ఉమెన్స్ ఎప్పుడు గెలవడం కష్టం, ఎందుకంటే అంత టాప్ యూరోపియన్స్ టీమ్స్ వస్తుంది. యూరోపియన్స్ టీమ్స్లో ఇండియన్ టీం కంపేర్ టు ర్యాంకింగ్లో చూస్తే చాలా ఉంది, 8th or 9th పొజిషన్, వాళ్ళందరూ 5, 6, 4, 5 వాళ్ళు వస్తున్నారు అందరూ అనేసి నేను అక్కడొక రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి మిస్సెస్ని పంపిస్తే అప్పుడండి ఆ ఇంగ్లాండ్లో కామన్వెల్త్ ఇండియన్ టీం గోల్డ్ మెడల్ గెలిచిందండి. కామన్వెల్త్ ఎక్స్పెక్టే లేదు అది గెలవడం. ఇంకా 25 lakhs, ఎందుకంటే మాకు ప్రైజ్ మనీసే అండి ఇట్లాంటి, లేకపోతే మాకు మ్యాచ్ ఫీజ్ ఏమి హాకీలో లేవు. 21 lakhs, ఇంకా రైల్వేలో ఒక ప్రమోషన్. అప్పుడు వెళ్ళుంటే టీమ్ లో ఉండేది. ఇది అరే అదొక రాంగ్ డిసిషన్. ఆమె అర్జున్ అవార్డు ఒక రాంగ్ డిసిషన్, ఇది ఒక రాంగ్ డిసిషన్. ఇప్పుడు కూడా ఫీల్ అవుతా ఉంటున్నారు యారు, అది వెళ్తే అర్జున్ అవార్డు ఇది దొరికితే. ఇప్పుడు గోపిచంద్ లో వాళ్ళ మిస్సెస్ లక్ష్మి, గోపిచంద్ ఇద్దరు అర్జున్ అవార్డు, మా ఇంట్లో ఇద్దరు కూడా అర్జున్ అవార్డు. ఇప్పుడు ఆ రాంగ్ డిసిషన్ మిస్సెస్ మీద తీసుకున్నందుకు కొంచెం ఫీల్ అవుతా ఉంటుంది. ఆవిడ కూడా ఎప్పుడైనా అంటూ ఉంటారా, ఆమెనే అదృష్టం అన్నారు, బాధ ఉంటది మనసులో ఉంటది కానీ మీద చెప్పుకోరు. అరే నేను అప్పుడప్పుడు ఉంటుంది తెర రాంగ్ డిసిషన్స్ లేలి. అంటే మీకు అంటే బాగా ఇప్పుడు ఇంజురీస్ అవుతూ ఉంటాయి కదా, మీరు ఇందాక చెప్పారు చిన్న ఇంజురీ అని, అంటే ఇంకెప్పుడైనా అంటే మేజర్ అంటే ఇంజురీస్ ఎప్పుడైనా అయ్యాయి? చాలా అండి, చాలా. నాకు 1990లో అండి 89లో ఫస్ట్ జనవరి నుంచి సీనియర్ ఇండియాలో వచ్చినాను. 90లో ఒక వరల్డ్ కప్ ఏషియన్ గేమ్స్ ఉండేది, దానికన్నా 2 months బిఫోర్ నా గ్రాయిన్ ఇంజురీ. మాకెప్పుడు యాంకిల్ నీ గ్రాయిన్ బ్యాక్ అవుతుంది అండి ఇంజురీస్, ఎందుకంటే బెండ్ అయ్యి ఆడతాం కదా. ఇక నాకు గ్రాయిన్ ఇంజురీ ఎందుకంటే అండి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours హాస్టల్లో. అక్కడ ఇండియన్ టీం పోయేసరికి ఆస్ట్రోటఫ్లో మార్నింగ్ 3 hours, మళ్ళీ మధ్యాహ్నం 12 to 1 hour, మళ్ళీ ఈవినింగ్ 3 hours, 7 hours ప్రాక్టీస్ చేసేవారు. నా అంత హార్డ్ వర్క్ చేసేసరికి నాకు గ్రాయిన్ ఇంజరీ వచ్చిందండి. గ్రాయిన్ ఇంజరీ వచ్చేసరికి ఇక నేను రన్నింగ్ చేయలేకపోతాను, జంపింగ్లే. ఇక కోచ్ అన్నారు ముఖేష్ వద్దులే, యూపీ అతను ఆర్పి సింగ్ ఉన్నాడు కదా, హీ విల్ కంటిన్యూ, నీ పొజిషన్లో ఆడతాడని. ఇక నేను అక్కడనే ఉండేసి, ఎందుకంటే మన ఇండియాలో స్పోర్ట్స్ మెడిసిన్ చాలా తక్కువ అండి. ఇక బెంగళూరులో ఒకటి ఉంది, పటియాలలో ఒకటి ఉంది, ఎన్ఐఎస్ సెంటర్స్. ఇక అక్కడ నుండి ఇంజురీ చేసేసుకుని సార్ అప్పుడు జూనియర్ టీం రష్యాకి వెళ్ళేదండి. ఎప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ అనేసి మన హాకీ టీం ఎప్పుడు రష్యా ఇయర్లీ వన్స్ ఒక జూనియర్ టీం వెళ్ళేది కల్చరల్ ఎక్స్చేంజ్. ఇక నేనేం చేశానంటే అప్పుడు కోచ్ అన్నాడు ముఖేష్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నువ్వు కూడా నీది కూడా 19 years కదా, ఆ జూనియర్ టీం మెంబర్ యాజ్ ఎ క్యాప్టెన్గా వెళ్ళాలంటే టీకే సార్ అనేసి. ఇప్పుడు ఎట్లయినా వరల్డ్ కప్ నేను డ్రాప్ అయిపోయాను 1990 లాహోర్ వరల్డ్ కప్. డ్రాప్ అవ్వగానే ముఖేష్ వాడు కంటిన్యూ 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, మళ్ళీ నువ్వు వచ్చి లాస్ట్ 15 daysలో నువ్వు మళ్ళీ ఇండియన్ టీం అంటే లేదు, నువ్వు జూనియర్ ఇండియన్ టీం రష్యాలో అంటే టీకేని వెళ్ళాను. అక్కడ రష్యాలో అండి పోయేసరికి మేము ఇక వాకింగ్ చేస్తే దగ్గరనే అనమాట గ్రౌండ్. ఇక ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఒక కెమిస్ట్ కనిపించింది, మెడికల్ షాప్.
నేను అక్కడ డాక్టర్ పోయి ఐ గాట్ గ్రాయిన్ పెయిన్ ఇక్కడ ఉందని అక్కడ ఓన్లీ షాప్ కీపర్ని అన్నాను. ఇంత పర్టికులర్ 12 టాబ్లెట్స్ ఇచ్చినాడండి చిన్నగా. అది వేసుకునేసరికైనా నాకు 2 daysలో గ్రాయిన్ పెయినే పోయింది. అక్కడ పెయిన్ కిల్లర్ అనుకుంటా, పెయిన్ గ్రాయిన్ పెయిన్ అన్నాను. అదొక పెయిన్ అండ్ రష్యా అయినాక అదొకటి పెయిన్ ఒకటి ఉంది, హెవీ డోస్ ఇచ్చిండు, పెయిన్ తగ్గిపోయింది. ఇక 4-5 ప్యాకెట్స్ అక్కడ నుంచి రష్యా నుంచి తెచ్చుకోవడం, ఎవరికైనా పెయిన్ ఉంటే యూస్ చేయనేసి చెప్పాడు. ఎందుకంటే అండి మన దగ్గర అంత స్పోర్ట్స్ మెడిసిన్ లేనందుకు ఇండియాలో ఇప్పుడు మీరు అక్కడ ఇండియాలో ఏదైనా ఇండియన్ క్యాంప్ తీసుకోండి, పోయేసరికి అంటే చాలా ఇంజురీస్ వస్తాయండి. బ్యాడ్మింటన్ అయినా కూడా, జంపింగ్స్, ఫుట్బాల్ అయినా కూడా, హాకీలో అయినా కూడా ఆ ఇంజురీస్ వస్తే అది మన ఇండియాలో స్పోర్ట్స్ మెడిసినే లేదండి. అంటే ఇప్పటికీ లేదండి, ఇప్పుడు కూడా లేదండి. ఏదో కొంచెం ఉంటారు, ఏమైనా ఉంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసేసరికి లిగమెంట్ చేసేసరికి వాడు 2-3 months లక్ ఉంటే వాడు ఫోకస్ పెట్టి కొంచెం చేసినంటే ఆడతాడు, లేకపోతే అక్కడ నుంచి ఇంజురీస్ అంటే సర్జరీస్ అనుకున్న మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ అలా బీసీసీఐ స్పాన్సర్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ అక్కడ పోయి చేసుకుంటారు ఇంజురీస్. ఎందుకు మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు కానీ స్పోర్ట్స్ డాక్టర్స్ లేరండి. ఏదో నార్మల్ గా చేసేస్తారు, కొంచెం మంది సక్సెస్ అవుతుంది, కొంచెం మంది సక్సెస్ కాదు. అది దాని తర్వాత అండి నాకు ఇక్కడ ఒకతను అలా లాల్బోగ్ స్టేడియంలో హకీం సాబ్ ఒక ఆయన ఉండే. అప్పుడు అజరుద్దీన్కి 1990లో బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన వచ్చి ఇది ఎక్సర్సైజ్ కంపల్సరీ నువ్వు డైలీ చేస్తేనే ఇది నీ బ్యాక్ పెయిన్ అవాయిడ్ అవుతుంది అని అజరుద్దీన్ పోయి కొన్ని చేపిస్తాను. నాకు చెప్పినాడు నీ గ్రాయిన్ పెయిన్ కావాలంటే 3 exercise చెప్పిండండి. ఆ 3 exercise నా లైఫ్లో అండి కంటిన్యూగా చేసినాను. 1919 నుంచి 2003 దాకా అండి డైలీ చేస్తుండే ఆ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఆ గ్రాయిన్ని స్ట్రెంథనింగ్ చేయడం, దాని తర్వాత నా ఓన్ క్రియేటివ్ అమ్మ గ్రాయిన్ ఇట్లా అయిందనుకో నీ అవుతుంది, యాంకిల్ అయితే అండి 3 months 4 months ఇంజురీస్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నా ఓన్గా నేను ఒక చైర్ ఎక్సర్సైజ్ నీకి తీసుకోవడం, నీ లిగమెంట్ స్ట్రెంథనింగ్ చేయడం, మళ్ళీ యాంకిల్కి ఆ టైంలో లెక్కల్స్ అని ఒక వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది చేసుకుని దానికి ఎక్సర్సైజ్ చేసి లిగమెంట్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకునే అందుకునే నా క్యారియర్ 16 years ఇన్ని రోజులు ఆడినానంటే ఆ 90th ఇంజురీస్ తర్వాత నాకు డాక్టర్స్ చెప్పినారు ఈ ప్రివెంట్ చేయాలంటే ఇంజురీస్ని దిస్ ఆర్ ద ఎక్సర్సైజ్ నువ్వు ఓన్గా స్పెషల్గా, ఎందుకంటే మా వెయిట్ ట్రైనింగ్లో రావు కొన్ని ఎక్సర్సైజెస్, మా ఇండియన్ టీమ్ వెయిట్ ట్రైనింగ్లో రావు. ఇక స్పెషల్గా రూమ్కి వచ్చి నేను నా ఓన్గా 3 exercise మాత్రం కంపల్సరీ నా 16 years క్యారియర్స్లో చేసుకున్నాను టు అవాయిడ్ ఇంజురీస్. అంటే ఇప్పటివరకు మీరు ఈ 16 years అవార్డ్స్, మెడల్స్ చాలా అంటే ఒక ప్రెజర్ ఉంటుంది కదా. మామూలుగా మీరు 3 సార్లు ఒలింపిక్స్కి ఆడారు అంటే ఇప్పుడు గేమ్స్కి మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ చాలా ఆడుంటారు. ఇప్పుడు అర్జున్ అవార్డు అని, పద్మశ్రీ అని చాలా బాధ్యత పెరిగిపోయి ఉంటుంది మన ఇండియా తరపు నుండి. అంటే దాన్ని అది ఎట్లా బ్యాలెన్స్ చేశారు మీరు? అంటే స్టార్టింగ్ నాకు ఒక 7-8 years దాకా ప్రెషర్ ఉండే అండి. ఎందుకంటే నన్ను ఎవరన్నా రీప్లేస్ చేస్తారని, నా పర్ఫార్మెన్స్ లేకపోతే రీప్లేస్మెంట్ అయిపోతుంది అనమాట 1 or 2 tournament. ఇంకా అందుకని నేను ప్రతిదీ పెద్ద మ్యాచ్లో ఫుల్ ఫోకస్ పెట్టేవాడిని అంటే ఆస్ట్రేలియా మ్యాచ్ అన్నా, జర్మనీ మ్యాచ్ అన్నా, పాకిస్తాన్ మ్యాచ్ అయినా ఫోకస్ పెట్టి అందులో బెస్ట్. నార్మల్గా అందరు చిన్న మ్యాచెస్లో అందరు సింపుల్గా ఆడతాం ఇచ్చేస్తాం, పెద్ద మ్యాచెస్లో నా ఫోకస్ హెవీగా ఉండేదండి. ఉండే పర్ఫార్మెన్స్ అందరికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని. అందుకనే ఆ ఇండియన్ టీం నుంచి కూడా నేను కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకా నాకు ఎప్పుడు 5 balls దొరికేది. ఆ 5 ballsలో బెస్ట్ గోల్ స్కోరింగ్గా ధనరాజ్ పిల్లతో చేపించడం, లేకపోతే నేనన్నా చేయడం, వేరే వాళ్ళతో చేపించడం, అట్లాంటివి చేయడం, అట్లాంటివి అన్నీ ఫోకస్ చేసుకుని కంటిన్యూగా ప్రెషర్ సెంటర్లో ఉండేది చేసుకుంటూ పోతూ ఒక 10 years తర్వాత అండి కంట్రీకి 89 నుంచి 10 years తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి లేదంటే క్యాజువల్ ఇక నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓన్లీ నార్మల్గా ప్రాక్టీస్ చేయడం, ఫిట్నెస్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, ఎక్స్పీరియన్స్తో ఆడుకోవడం, అట్లాంటి ఒక 6 years జరిగిందండి. ఇంకా పెద్ద పెద్ద మ్యాచెస్లో మన ఇండియాలో ఏముందని పాకిస్తాన్ మీద గోల్ చేసినాం అనుకోండి ఇంకా 1-2 years మనకి పెరుగుతూ ఉంటుంది. అరే ఎవడు ఆపలేడు వాడు పర్ఫార్మర్ అనేసి. ఇక అట్లాంటి కొన్ని బెస్ట్ టోర్నమెంట్స్ గెలిపియడం. ఇక నాది ధనరాజ్ పిల్లేది కూడా వరల్డ్లో అండి మేము ఎక్కడైనా నేను ధనరాజ్ పిల్లే టోర్నమెంట్స్ ఆడుతుంటే ఫారినర్స్ ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ ఉందనుకోండి 1 yearలో ఇండియన్ టీం ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ ఆడుతుంది ఆ ఫారినర్స్ ఆస్ట్రేలియన్, జర్మన్స్, ఇంగ్లాండ్ వీళ్ళు వచ్చి లేదా ఒక అసిస్టెంట్ కోచ్ని పంపించి నాది ధనరాజ్ పిల్లేది వీడియోస్ తీసుకుంటారండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీడియోస్ మీదనే డిపెండ్ అయిందండి. మీ స్ట్రాంగ్ పాయింట్ ఏమి, వీక్ పాయింట్ ఏమి కనుక్కుంటారు, దాని ప్రకారం వీళ్ళు
అపోనెంట్ మా మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని నేను ధనరాజ్ పిల్లే ప్రతి టోర్నమెంట్కి కొన్ని పొజిషన్స్ చేంజ్ చేసి, కొన్ని స్కిల్స్ చేంజ్ చేసి, స్ట్రాటజీస్ కొన్ని మాట్లాడుకొని, నేను సాబు వారికి ధనరాజ్ పిల్లే ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది, ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది అనేసి కనుక్కొని, ఇంకా నాది ధనరాజ్ పిల్లే అండర్స్టాండింగ్ పర్ఫెక్షన్ చాలా ఉండండి. ఎవరు ఎంత కవర్ చేసినా కూడా మేము లిఫ్టింగ్ స్కిల్స్తోని యూజ్ చేసుకుంటాం. ఆ లిఫ్టింగ్ స్కిల్ యూజ్ చేసి అండర్స్టాండింగ్ చేసి, ఇంకా పిల్లకి స్పీడ్ ఉండేదండి. ఆ స్పీడ్లో కవర్ చేసుకుంటే ఆ స్పీడ్లో మళ్ళీ నేను పోయి ఆయనకి సపోర్ట్ చేయడం, అండర్స్టాండింగ్ సపోర్టింగ్తోని నాది ధనరాజ్ పిల్లేది. ధనరాజ్ పిల్లే 4 ఒలింపిక్స్ ఆడినాడండి. నాదొక్కటి మిస్ అయింది. నేను 4th ఒలింపిక్ పటియాలాలో వెళ్ళాను. అప్పుడు సెడ్రిక్ డిసోజా ఉండేవాడు. అప్పుడు ఆ పటియాలాలో అండి ఒక గుర్రంది రేస్ కోర్స్లో ప్రాక్టీస్ అండి ఇండియన్ టీం చేస్తుంది. ఆ రేస్ కోర్స్ 5 rounds కొట్టమంటారు. నేను అన్న ఇదేమి, ఇప్పుడు మేము సీనియర్స్ అప్పుడే 16 years మాది అయిపోయింది. దాని తర్వాత మేము సీనియర్స్ 16 ఆ రేర్ స్కోర్స్ది కొడితే మా ఇంజురీస్ వస్తుంది. మాకు క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలండి. ఇప్పుడు సీనియర్స్కి, నువ్వు జూనియర్స్కి ఫిట్నెస్ చేసుకో. నాకు ధనరాజ్ పిల్ల 3-4 సీనియర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ క్వాలిటీ ట్రైనింగ్ చేసి, ఫిట్నెస్ చేసి, పవర్ గేమ్ అలాంటి చేస్తే బాగుంటుంది. నేనన్నా ఇది ఇంత చేస్తే ఇంజురీ వస్తుంది అనేసి ఇక నెక్స్ట్ డే కోచ్కి చెప్పి నాకు ఇంజురీ ఉంది, హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ ఉంది, నేను హైదరాబాద్ వచ్చి నేను చేసుకుంటాను. ఒక్కసారి అది కూడా నాది రాంగ్ డెసిషన్. అది కూడా ఆడుంటే బాగుంది. నేను అది ఆడితే ఇప్పుడు పిల్లి ఆల్రెడీ నేను లెటర్ రాసేటప్పుడు కోచ్కి నేను నా ఇంజురీ హైదరాబాద్లో నా ఓన్ ఫిజియో ఉన్నాడు, నేను అక్కడ ట్రైన్ చేసుకొని వస్తాను అనేసి అప్పుడు ధనరాజ్ పిల్ల ఆల్రెడీ చెప్పిండు, ముఖేష్ నువ్వు ఇప్పుడు ఇండియన్ క్యాంప్ నుంచి వెళ్ళినావంటే నువ్వు 4th ఒలింపిక్ ఆడలేవంటే పిల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే 4 ఒలింపిక్స్ కూడా 4 ఒలింపిక్స్ ఆస్ట్రోటఫ్ ఆడడం చాలా కష్టం. ఇంకా పిల్లే అది 6 months కష్టపడినాడు. ఆయన ఆస్ట్రోటఫ్లో 4th ఒలింపిక్ ఆడాడు. నేను అది రాంగ్ డెసిషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి 3rd ఒలింపిక్, లేకపోతే నాది 4th ఒలింపిక్ ఉండేది. అయితే ఉమెన్స్ కూడా ఇందాక చెప్పారు కదా, ఈ టోక్యో ఒలింపిక్స్ లో ఉమెన్స్ కూడా, అంటే ఉమెన్స్ టీం కూడా సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఉమెన్స్ కి ప్రాధాన్యత ఎట్లా ఉంది? అంటే దే డిడ్ నాట్ క్వాలిఫై ఫర్ ది ఒలింపిక్స్ అండి బిఫోర్. అంటే ఇప్పుడు ఒలింపిక్స్ ఎవరు క్వాలిఫై అవుతారంటే 5 కాంటిజెంట్స్ లో టాప్. మనం ఏషియాలో నెంబర్ 1 ఉంటే, ఏషియన్ గేమ్స్ లో మనం నెంబర్ 1 ఉంటే డైరెక్ట్ క్వాలిఫై. ఎవరో డైరెక్ట్ క్వాలిఫై లేని దే విల్ కాల్ ఫర్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో ఇప్పుడు 5 కాంటిజెంట్ నెంబర్ 1s క్వాలిఫై ఫర్ ఇది. ఇంకా ఎవరు హోస్ట్ చేస్తారు వాళ్ళు ఒకటి క్వాలిఫై, 6 తీసేయండి. ఇంకా క్వాలిఫైయింగ్ రౌండ్స్లో 6 మందికి ఇస్తారండి. ఇంకా క్వాలిఫైయింగ్ రౌండ్ 6 మంది క్వాలిఫై ఇస్తారు. అందులో మన పిల్లలు క్వాలిఫై కాలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు మన టీమ్స్ కూడా, మొన్న నేను ప్రెసిడెంట్తో కూడా మాట్లాడాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫారినర్స్ వచ్చిన తర్వాత ఒక 10 years నుంచి ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ పవర్ గేమ్ ఎక్కువైందండి. స్ట్రెంథనింగ్ ఉండాలి, దాని తర్వాత డ్రాగ్ ఫ్లికింగ్లో అవుతుంది. ఇప్పుడు ఫారినర్స్ లెక్క మన ఇండియన్ మెన్స్ టీం ఆడుతుంది. ఉమెన్స్ టీం కూడా మొన్న టోక్యో ఒలింపిక్స్ దాకా ఆడింది. కానీ ఇప్పుడు కోచెస్ చేంజ్ చేసేసరికి మళ్ళీ ఇండియన్ స్టైల్లో ఆడుతుందండి. ఇండియన్ స్టైల్లో ఆడుతుంది. అందుకు నేను ప్రెసిడెంట్ కూడా నైనా వాళ్ళు ఫారెన్ కోచ్ని పెట్టండి. ఎందుకంటే అండి ఫారెన్ కోచ్ వస్తే షార్ట్ కర్నర్ మీద డిపెండ్ అవుతారు, ఫ్లాంక్ టు ఫ్లాంక్. ఇప్పుడు మా దాంట్లో గ్రౌండ్లో ఫ్లాంక్ టు ఫ్లాంక్ చేంజ్ చేసేసరికి, అక్కడ నుంచి ఇక్కడ చేసేసరికి ఇక్కడ అవకాశాలు బాగుంటాయి, స్పేస్ బాగుంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు ఫ్లాంక్ టు ఫ్లాంక్ చేంజ్ చేయకుండా స్లోగా చేంజ్ చేస్తే అందరు డిఫెన్స్ వచ్చి ప్యాక్ అయ్యేసరికి అండి ప్రాపర్గా వెళ్ళలేదు. మొన్న టోర్నమెంట్ చూసేసరికి నేను అన్న ఇండియన్ కోచ్ని ఎందుకు పెట్టినావు ప్రెసిడెంట్ అన్న. ఆల్రెడీ హాలాండ్ కోచ్ ఉండేటప్పుడు దే ఆర్ పర్ఫార్మింగ్ చేస్తున్నారు. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఒలింపిక్స్లో మనకి ఒక సెమీఫైనల్స్ ఒక మెడల్ పోయేది ఒక్క గోల్ వల్ల పోయింది అర్జెంటీనా అగెన్స్ట్. అట్లాంటిది నువ్వు ఎందుకు చేసినావు అంటే ముఖేష్ సెక్రటరీ డిసిషన్. సెక్రటరీ ఇస్ ద జూడో ప్లేయర్. ఎందుకు నువ్వు యాజ్ ఎ ప్రెసిడెంట్ నువ్వు 3 ఒలింపిక్స్ నా ఎంబడి ఆడి నువ్వు ప్రెసిడెంట్ అయినావు హాకీ ఇండియాకి. మొన్న ఒలింపిక్స్ లో బిఫోర్ ఎందుకు అంటే క్వాలిఫైయింగ్ మిస్ అయింది వాళ్ళకి. నేనన్నా ఎందుకు ఇండియన్ దాన్ని అడిగితే లేదు ముఖేష్ ఇప్పుడు నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే ఫారినర్స్ వచ్చాయండి మన గేమ్ని స్ట్రెంత్. ఇప్పుడు అండి పిల్లలు అంతా పవర్ గేమ్తో ఆడుతున్నారు. అందుకనే మనకి యాక్చువల్లీ సిల్వర్ మెడల్ ఛాన్సెస్ ఉండే. ఒక జర్మనీతో రాంగ్ ఎంపైర్స్ కూడా సపోర్ట్ చేయలేదండి, అన్ని రాంగ్ డిసిషన్స్ ఇచ్చిన. 3rd ఎంపైర్ కూడా అది రాంగ్. యాక్చువల్లీ స్ట్రోక్ జాగా షార్ట్ కర్నర్లు ఇచ్చిన. నేను ఒలింపిక్స్ అన్ని చూశాను తీసేస్తే. ఇందులో ఎట్లుంటుందండి యూరోపియన్స్ డామినేషన్ ఉంటుందండి, ఏషియన్స్ని రానియర్. ఎందుకంటే యూరోపియన్ FIH ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీలో అంతా యూరోపియన్స్ ఉంటారు. అన్ని వాళ్ళే రూల్స్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్లో ఒక రూల్స్ చేసినారంటే ఎవరికి చెప్పరు, ఫస్టే అందరికి చెప్పి చేయాల. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కంట్రీస్లో
అడాప్ట్ చేసుకుంటూ 3 years అడాప్ట్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ ఒలింపిక్స్ అంటే వన్ మంత్ బిఫోర్ రూల్స్ కొంచెం చేంజ్ అయిందని చెప్తారండి. రూల్స్ చేంజ్ అయ్యేసరికి లేదా మనం 1 monthలో అడాప్ట్ కాలేము. వాళ్ళు 3 years అడాప్ట్ అయ్యి అందుకునే లాస్ట్ మీరు ఒక 15-20 years తీసుకోండి, వరల్డ్ కప్ అయినా ఒలింపిక్స్ కన్నా యూరోపియన్స్కే పోతుంది. లాస్ట్లో రూల్స్ చేంజ్ చేస్తాం. మీరు చెప్పారు కదా ఇప్పుడు మన కోచెస్ అంటే వేరే కంట్రీ కోచెస్ అంటే మన దగ్గర అంత మంచి కోచెస్ లేరంటారు. ఉన్నారండి. మనం ఏం చేస్తాము, నీవాది నావాది అంటారు. పంజాబ్ వాడు వస్తే మా పంజాబ్ వాళ్ళు ఉండాలంటారు. 2-3 పంజాబ్. ఆయనకు ప్రెషర్ ఎట్లా వస్తుంది, నువ్వు కోచ్ పంజాబ్ కోచ్ అయినావు, పంజాబ్ నుంచి కోచ్ అయినావు, మన పంజాబ్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, మంచి ప్లేయర్ కాకుండా కూడా సపోర్ట్ చేస్తాడు. అంటే విన్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. దాని తర్వాత అండి ఫారినర్స్ వస్తాయండి, వానికి 2 years వన్ పీరియడ్ ఉంటాయండి, టార్గెట్ ఇస్తారు. ఇప్పుడు ఇండియా టీం నెంబర్ 4లో 3లో ఉంది, మాకు 2nd కావాలంటాడు. 2 yearsలో టార్గెట్. వాడు అన్ని థింక్ చేస్తూ ఉంటాడు. ఈ కోచింగ్ అంటే చాలా పెద్దదండి. ప్రతి మనిషికి ఒక మ్యాచ్ ప్లేయర్ ఉంటాడు, కొంచెమంది ప్రాక్టీస్ ప్లేయర్ ఉంటాడు. ప్రాక్టీస్లో చాలా బాగా ఆడతాడు, అంటే ప్రెషర్ ఉండదు, ఎవరు పబ్లిక్ చూడరు, ఏముండదు, మంచిగా ఆడతాడు. మళ్ళీ మ్యాచ్ వచ్చేసరికి లేదు, ఆ ప్రెషర్ తట్టుకోలేడు, ఆ ప్రెషర్ ఆడలేకపోతాడు. అందుకనే కొంచెమంది మ్యాచ్ ప్లేయర్ ఉంటారు, కొంచెమంది ప్రాక్టీస్ ప్లేయర్ ఉంటారు. అది కోచ్ ఐడెంటిఫై చేసి ఎవరు ప్రాక్టీస్ ప్లేయర్ ఉంటారో వారిని మోటివేట్ చేస్తూ ఉండాలి. నైనా వేరే కంట్రీ కోచ్ అయితే అందరినీ ఒకేలాగా చూస్తారు, ఎవరు బాగా ఆడతారో వాళ్ళని తీసుకుంటాడు. ఇందర్ ఫిట్నెస్ ఉంది, ఇంకా డిసిప్లిన్. నువ్వు ఎక్కువ చేసినావు అంటే ఎంత సీనియర్ ప్లేయర్ అంటే యు ఆర్ అవుట్ ఇంటి. అట్లా నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. 8 years బ్యాక్ ఒక గర్ల్, మన ఫారెన్ కోచ్ మెన్ అన్నమాట, ఆయన అన్నాడు, సార్ ఇంటికి పోయి 1 week పోయి ఎంగేజ్మెంట్ చేసుకొని వస్తాను అన్నది గర్ల్. ఇప్పుడు వద్దు ఎంగేజ్మెంట్, 1 month తర్వాత మ్యారేజ్ చేసుకో, ఇప్పుడు వద్దంటే టీకే సార్ 2 రోజులు ఇంటికి పోతా అన్నది. ఇంటికి పోయి జలంధర్ గర్ల్ క్యాప్టెన్, మంచి ప్లేయర్, టాప్ ప్లేయర్ అన్నమాట ఉమెన్స్లో. ఇంటికి పోయింది, వాళ్ళ ఇంట్లో ఏం ప్రెజర్ చేస్తారో ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చింది. ఆయనకు తెలిసింది, నేను అన్నాను కదా ఎంగేజ్మెంట్ చేస్తే మళ్ళీ డైలీ ఫోన్స్ అనేసి ఆ ఫోకస్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో ఫోకస్ లేకపోతే ప్రాబ్లం అవుతుందండి. ఆమెను ఏం చేసింది, ఇండియన్ టీం నుంచి డ్రాప్ చేసి క్యాప్టెన్ నేను చెప్పింది కావాలి, నాకు టార్గెట్ కావాలి, నాకు ఫోకస్ కావాలి. అందుకని టాప్ చేస్తే ఫెడరేషన్ కూడా ఏమనలేదు, ఎందుకంటే వాళ్ళు గేమ్ విన్ అవ్వాలని చూస్తారు కాబట్టి. అందుకునే ఫారినర్స్ ఇప్పుడు మన ఇండియన్ ఉంటే ప్రెషర్ అరే కూర్చుని ఏం కాదు తీసుకో ఎంగేజ్మెంట్ చేసుకుందని మనకు ఇండియన్ కోచెస్. ఫారెన్ కోచ్ ఇయ్యరు. ఫారెన్ కోచ్ ఇంత చిన్న ఫారెన్ కోచ్ ఏం చేస్తారంటే, నేను అబ్జర్వ్ నేను ఒక ఆస్ట్రేలియన్ కోచ్ ఎంబడి అసిస్టెంట్ కోచ్గా చేసినాను, కొంచెం నేర్చుకోవచ్చని వెళ్ళాను. నాప్స్ అని ఆయన ఒకటే ఒలింపిక్ ఆస్ట్రేలియా ఆడి, నేను 3 Olympics అని ఆయన అసిస్టెంట్ చేసినాను నేర్చుకోవచ్చని. ఆయన అన్ని మనం చిన్న ఈజీగా అనుకుంటాం, ఆ చిన్న చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది మన ఇండియాది. ఇక టీం కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మెన్స్ అయితే. అందుకని ఫారెన్ కోచ్ వస్తే అండి ఇట్లాంటి ప్రాంతీయ వాదీలు ఉండవు, ఈ రికమెండేషన్ ఉండవు, ఇట్లాంటి లూజ్ ప్లేయర్స్కి లూజ్ ఇద్దరు. ఫోకస్ ఇస్ ఫోకస్. ఎందుకంటే అండి ఒలింపిక్ అంటే ఇస్ ద లాస్ట్ ఇదండి. మెడల్స్ వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ ఇదండి. అట్లాంటప్పుడు అక్కడ ఒలింపిక్ ఇస్ ద గ్లామర్ అండి. అక్కడ పోయి చూసేసరికి అండి వేసుకునే వస్తువులు గర్ల్స్ అన్న బాయ్స్ అన్న ఫోకస్ పోతుంది. అందుకున్న ఆ ఒలింపిక్స్ మనం ఎంటర్ అయ్యేసరికి అండి ఫోకస్ ఉంటేనే వాళ్ళకి మెడల్స్ ఉంటాయండి. ఫోకస్ లేదు, అటు ఇటు డిస్టర్బ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళ పర్ఫార్మెన్స్ పోతుంది, మెడల్ మన కంట్రీకి పోతుంది. అంటే ఇప్పుడు మనకి హాకీకి సంబంధించి ఎట్లా ఉంటాయి అంటే రూల్స్ ఎట్లుంటాయి, ప్లస్ మీరు ఇప్పుడు ఒలింపిక్స్కి 3 times ఆడారు కదా, రూల్స్ ఎట్లుంటాయి అంటారు? ఇప్పుడు మనకి ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన ఫిట్నెస్ కానీ ఎట్లా మెయింటైన్ చేయాలంటే? రూల్స్ అంటే అండి అప్పుడు ఆ టైంలో మాకు ఇండియన్ కోచెస్ ఉండేసరికి నేను ధనరాజ్ పిల్లే ఫుల్ మ్యాచెస్ ఆడుకున్నామండి. ఇప్పుడు ఆ టైంలోనే మేము మా ఫారెన్ కోచెస్ ఉంటే మేము లాంగ్ టర్మ్ ఆడుతుండే కానీ ఈ ఫుల్ మ్యాచెస్ ఆడేవాళ్ళం. ఇప్పుడు రూల్స్ అంతా చేంజ్ అయిపోయిందండి. రూల్స్ ఎట్లా అంటే పవర్ గేమ్ అయిపోయింది. పవర్ గేమ్ అయ్యేసరికి అండి అందరూ ఏ ఫారెన్ కోచెస్ అయినా మన ఇండియన్ కోచెస్ అయినా కూడా ప్రతి మనిషికి ఇప్పుడు అసిస్టెంట్ కోచ్ ఒక ల్యాప్టాప్లో అండి ఫస్ట్ నుంచే డిసైడ్ చేస్తాడు, నువ్వు 10 minutes తర్వాత నువ్వు వచ్చేస్తావు, ఎంత మంచిగా ఆడు వచ్చేస్తావు 10 minutes దగ్గర పూరా పవర్లో మీరు గేమ్ ఆడాలా. పవర్ గేమ్ ఫుల్ ఏదైతే కోచ్ చెప్పింది నీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి పవర్ ఆడే 10 minutes తర్వాత వచ్చేస్తాడు. 3 minutes 5 minutes రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ వేరే 5 మంది సబ్స్టిట్యూట్ అవుతారు, మళ్ళీ సబ్స్టిట్యూట్ మళ్ళీ 5 minutes రెస్ట్ తీయంగానే ఆ 10 minutes వీడు వస్తాడు, వీడు ఇట్లాంటి రోలింగ్ సబ్స్టిట్యూట్స్ అన్ని
రూల్స్ ప్రకారం చేంజ్ చేసుకోండి. మా టైంలో రోలింగ్ సబ్స్టిట్యూట్ ఓన్లీ 1 టైం 2 టైమే. ఓకే. ఇప్పుడు నేను బయట పోయినాక మళ్ళీ లోపల పోలేం. ఇక అందుకని మేము కంటిన్యూ ఆడతాం. అట్లాంటి రూల్స్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే అది ఎందుకు చేంజ్ చేస్తాం, యూరోపియన్స్కి లేదా వాళ్ళకి పవర్ గేమ్ కావాలి, నేను 10 మినిట్స్ పిల్లోని ఆడిపియాలని వాళ్ళు అట్లా రూల్స్ చేంజ్ చేసుకుంటా అంటారు. ఎందుకంటే యూరోపియన్స్కి తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. దానికి మనం అడాప్ట్ అయ్యేసరికి ఇంకో కొత్త రూల్స్ వస్తాయి. అంటే అప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ రూల్స్లో. ఇంకా డైట్లో అండి, డైట్లో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఒక గర్ల్కి 100 grams పెరిగేసరికి ఒలింపిక్ బ్రెజిల్ ఫైనల్స్ నుంచి అవుట్ అయిపోయింది. అక్కడ యూరోపియన్స్ లో అండి మన దగ్గర ఇక్కడ అన్ని లేదా ఫుడ్ అన్ని కల్తీలు, అన్ని షార్ట్ కట్స్, అన్ని కల్తీలు ఉంటాయి. అక్కడ మీరు ఫారెన్ లో పోయి ఒక యోగాడే తినండి, పెరుగు యోగడ్, మన బాడీలో ఎనర్జీ వచ్చినట్టు కనపడుతుందండి. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి స్పెషల్ గా ఉంటుందా ఫుడ్? అది స్పోర్ట్స్ పర్సన్ స్పెషల్ గా ఉంటుంది. కానీ నీ బాడీ ప్రకారం నీ బాడీ ఏమని తెలవాలి. మీకు తెలిసిన తర్వాత మీరు ఎట్లాంటి ఫుడ్ అక్కడ ఉంటుంది, మీరు ఎంత తీసుకోవాలో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియన్స్ అండి చాలా మటుకు మా దాంట్లో కూడా ఒరిస్సా, బీహార్, ఆదివాసీస్ నుంచి వస్తారు. ఇప్పుడు మేము ఇండియన్ క్యాంప్స్లో రసమన్నం, పప్పు, ఒక చికెన్ ముక్క తింటాం, వెజిటబుల్స్ తింటాం, మిగతా సలాడ్ గిలాడ్ అన్నీ తింటాం. అక్కడ పోయేసరికి నాన్ వెజ్ డిఫరెంట్ దొరుకుతుంది. వాళ్ళు ఒక 2-3 days ఆ నాన్ వెజ్ దొరికిందని తినేసినారు అనుకోండి, 3-4 kgs పెరుగుతాయండి, బాడీ వెయిట్ పెరుగుతుంది. అప్పుడు ఆ స్పీడ్ మనకు రాదు, మనకి ఏ స్పీడ్ రావాలో అది రాదు. అట్లాంట్లో చాలా మంది మనము లూజ్ అయ్యేది దీనివల్లనే, వెయిట్ పెరుగుతుంది. అంటే ఎలా తెలుస్తుంది ఇంత క్వాంటిటీ తీసుకోవాలంటే మనకి? మన బాడీ తెలిసిపోతుందండి. అది అందుకునే మా దగ్గర ఒక డాక్టర్ క్రూస్ ఉండేవాడండి. మేము డైనింగ్ ఈ టైం 8 o'clock డిన్నర్ అంటారు, అందరు వచ్చేసరికి లేదా అందరు ప్లేట్లలో చూస్తూ ఉంటాడు, నువ్వు ఎంత వేసుకున్నాయి, ఈ సాసేజెస్ తీసాయి, ఆయన ప్లేట్ తీసుకుంటాడు, ఆయననే తీసేస్తూ ఉంటాడు. మీరు ఆడడానికి వెళ్ళే ముందు అంటే మేము 1 month మేము ఉంటాం కదా, 15 days ఉండేటప్పుడు ఆ ఫుడ్ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కోసారి ఆకలి అని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ పెరిగిపోతుంది. అక్కడ ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ అట్లా ఉంటాయండి, హై ప్రోటీన్స్ ఉంటాయి, మంచి ఫుడ్. అందుకనే నేను ఒక్కసారి ఒక జర్మన్స్ని చూసేవాడిని. జర్మన్స్ చూసి మా మ్యాచ్ బిఫోర్ అందరు లంచ్కి వచ్చారు, కార్న్ఫ్లెక్స్ సీరియల్స్ ఉంటాయండి, అందరూ పాలలో వేసుకోవాలి, సీరియల్స్ వేసుకున్నారు. అరే లంచ్ తింటున్నారు, మేమేమో రైస్ డిఫరెంట్ తింటున్నాం. జర్మన్తోనే మాకు మ్యాచ్ ఒలింపిక్స్లో 2000 సిడ్నీలో. నేను ఎందుకు వీళ్ళంతా కాన్ఫ్లెక్స్ ఎందుకు తింటున్నారని నాకు అర్థం కాలేదు. దాని తర్వాత వాళ్ళు మాకన్నా స్పీడ్ ఆడడం, మేమేమో ఏదో ఆడుకొని వచ్చేసినాము. దాని తర్వాత ఎందుకు వీళ్ళు తిన్నారని నెక్స్ట్ మా ఒలింపిక్స్ అయిపోయింది 2000 సిడ్నీ, 2 days ఎక్స్ట్రా ఉన్నాం. ఈవిడ ఎందుకు తిన్నాడని నేను లంచ్ టైంలో కాన్ఫ్లెక్స్ ఇంకా మిగతా లైట్ ఎనర్జీ, నా బాడీ అండి ఎంత లైట్గా ఉంది, ఇక నాకు ఎనర్జీ ఉంది, ఉరకాలని ఒక అనిపిస్తుంది అనమాట. అట్లాంటి ఫుడ్ వాళ్ళు చేసి చెప్తారనమాట. మన డాక్టర్స్ ఎవరు చెప్పరు, అరే ఈ ఫుడ్లో ఈ ఎనర్జీ ఉంటే మ్యాచ్ బిఫోర్ ఇది తినాలి. మనం వచ్చాక అందరు తినేయడం, రైస్లు, రొట్టెలు, ఇది ఏదో కొంచెం సీనియర్ ప్లేయర్స్ అరే నాకు హెవీ అవుతుందని ఒక రొట్టె, సలాడ్, ఇది కర్రీ తీసుకుంటారు. కొంచెం జూనియర్స్ ఉండేసరికి లేదా హెవీగా చేస్తారు. మ్యాచ్ బిఫోర్ వచ్చేసరికి ఇక ఉరకలేడు, చేయలేడు ఇవన్నీ. అందుకనే ఈ ఫుడ్ కూడా అండి టెస్ట్ చేసి డాక్టర్స్ అయినా కోచెస్ అయినా ఇది కూడా పెద్ద సబ్జెక్ట్ అండి. ఫుడ్ కూడా టోర్నమెంట్ బిఫోర్ ఎప్పుడు తీసుకోవాలో, టోర్నమెంట్స్ అప్పుడు ఎప్పుడు ఏం తీసుకోవాలో, ఇలాంటి లైట్ ఫుడ్స్ మీ బాడీకి చెప్పకపోతే మనకు పర్ఫార్మెన్స్ ఇంత కష్టపడతాడు. 4-5 years ఒలింపిక్స్ పోవాలంటే 4 years కష్టపడతానే వెళ్తాం. ఆ 4 years కష్టపడి అక్కడ పోయేసరికి ఆ 1 week 10 days ఫోకస్, కాన్సన్ట్రేషన్ పోయేసరికి మెడల్ రాకుండా పోతుంది. అంటే హాకీకి కూడా వెయిట్ అట్లా ఏమైనా ఉంటుంది? వెయిట్ ఏం లేదు, స్పీడ్ పోతుంది. ఇప్పుడు మన బాల్ తీసుకొని అలవాటు ఉంటుంది, బాల్ వేసుకొని ఆ ప్లేయర్ వచ్చేసరికి ముందు వేసుకొని ఉరుకుతాం. ఆ స్పీడ్ వాడు మనలకి మ్యాచ్ అయిపోతుంది, మనకన్నా స్పీడ్ ఉంటాడు వాడు. మనకు ఆ స్పీడ్ 2 kgs మన బాడీలో పెరిగిందంటే స్పీడ్ పోతుంది, మనకు అనుకున్నంత స్పీడ్ రాదు. ఇప్పుడు అంతా ఆదివాసీస్ మా ఇండియన్ టీంలో వాళ్ళదాన్ని 2-3 kgs. అరే నేను అడిగినాను క్యూరే, నా ఫ్రెండ్నే, నా రూమ్ పార్ట్నర్, ఎందుకు నువ్వు ఉరకలేకపోతున్నావు, సెన్ఫోర్డ్ ఆ త్రూ వేస్తే పట్టలేదని తర్వాత చూస్తాను 3 kgs పెరిగింది ఓన్లీ 4 daysలో. అందుకన్న ఫుడ్ చాలా కంట్రోల్. ఫుడ్ మన దాంట్లో అండి, ఫుడ్ ఇంజురీస్
ఒక మంచి ప్లేయర్ ఒక స్థాయికి తెచ్చి గవర్నమెంట్తోని మనం చేసి వానికి ఇంజురీస్ అయిందంటే పోతాడు పిల్లోడు, నీ అన్న బ్యాక్ అన్న యాంకిల్ అన్న. అందుకనే మన ఇండియాలో నాట్ ఓన్లీ బేసిక్ స్పెషలిస్ట్ కాకుండా ఈ డైటీషియన్స్ కూడా చెప్పాలి, ఈ బాడీ ఈ మ్యాచ్ అప్పుడు ఇది తింటే ఇట్లా అవుతుంది, ఇది తింటే ఇట్లా అవుతుందని కొంచెం ఎడ్యుకేట్ హాస్టల్స్ నుంచి ఇక్కడ నుంచే మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఆ పిల్లోడు నా బాడీకి ఇది సూట్ అవుతుంది, నా బాడీకి ఇది సూట్ అవుతుంది. కొంచెంమందికి సూట్ కావు కొన్ని తింటా ఉంటే, కొంచెంమంది సూట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత నాన్ వెజ్ ఎప్పుడు తినాలి, రెడ్ మీట్ యాక్చువల్లీ టోర్నమెంట్స్లో ఎక్కువ తినకూడదు బాడీ, ఎందుకంటే ఆ రెడ్ మీట్ మన బాడీలో ఏం చేస్తుందంటే వాటర్ని డైజెషన్ అయినప్పుడు వాటర్ని పీల్చుకుంటుంది. మన బాడీలో వాటర్ని రెడ్ మీట్ పీల్చుకుంటే ఏమవుతుంది, బాడీ టైట్ అవుతుంది, లూజ్ రిలాక్స్ ఉండదు. బాడీ టైట్ అయ్యేసరికి లేదా మనకి మూమెంట్స్ అన్నీ పరిగెత్తడం కష్టం అవుతుంది. అందుకనే చాలామంది ఫిష్ చికెన్ రెడ్ మీట్ కాకుండా టోర్నమెంట్స్ అప్పుడు ఫిష్ చికెన్ ఇవన్నీ మన పిల్లలకి ఈ గ్రాస్ రూట్ నుంచే అలవాటు చేయాలి. ఒకసారి తర్వాత ఇండియన్ టీం పోయిన తర్వాత చేస్తే వేస్ట్. ఇక్కడ నుంచి చేస్తూ ఉంటే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే పిల్లలకి ఇంకా బాగుంటుంది. అవన్నీ మనకి ఎవరు చేయరండి ఎడ్యుకేట్. ఏదో ఇంకా పెరుగు కూడా తినద్దంటారు మధ్యాహ్నం పూట, పెరుగు తినిపోతే నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 3-4 o'clock మ్యాచ్ ఉంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయలేం. అందుకనే చాలామంది ప్లేయర్స్ మనం 10 to 12 o'clock పడుకోమంటారు, 12 తర్వాత లంచ్ తర్వాత పడుకోకూడదు అని. అట్లాంటివి మన పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొంచెంమంది ఏం కాదు, ఇంకా దాని తర్వాత మ్యాచ్ బిఫోర్ వీళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. వేడి నీళ్ళతో స్నానం కొంచెంమంది చేయకూడదు, బాడీ కొంచెం టైట్ అయ్యేసరికి లేదా ఒక మూమెంట్ ఉండకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి ఉంటా. అంటే మీరు కూడా కోచ్ గా చేశారు కదా చాలా మందికి, అంటే ట్రైనింగ్ ఇచ్చారు ఇండియన్ టీమ్ కి. అయితే అంటే ఎట్లా ఉండింది, అంటే టీమ్ కి మీకు అంటే ఫోకస్ ఎట్లా చేయించారు, కోచ్ గా ఎట్లా బాధ్యతలు ఎట్లా మీరు అంటే ఫోకస్ అంటే నేను తెలంగాణ 8 years సెక్రటరీ నుండి నా స్టేట్ టీమ్స్ కన్నా నేనే 10 days కోచింగ్ ఇచ్చేవాడిని. బేసిక్స్ స్ట్రాంగ్ చేస్తుండే వాళ్ళకి. బేసిక్ స్టార్ట్ చేసి నీ స్కిల్స్తో నీ అపోనెంట్ చూసి మీ రిటర్న్స్ అన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, నేను ఇండియన్ టీం ద్వారా చూసింది ఇట్లాంటి. ఎందుకంటే నేను ఆ 10 daysలో నేను వాళ్ళు ఎప్పుడు మార్చేది చూడలేదు. మార్చితే ఆయన స్టైల్ పోతుంది, ఆయన స్టైల్తో ఉంటూ ఇవి చేస్తే బాగుంటుంది చూడు చేయగలుగుతావా అనేసి అట్లాంటిదే ప్రాక్టీస్ చేయించేవాడిని. కానీ టీమ్ని ఒక యునైట్ చేసి ఫిట్ చేసి ఒక 10 daysలో అండి మనం 360 days ప్రాక్టీస్ చేస్తేనే ఒక స్థాయికి వెళ్తాం. నేను 10 daysలో ఓన్లీ టీమ్ యునైట్ చేసి ఫిట్ చేసి ఇట్లాంటి స్కిల్స్ బేసిక్స్ నీకు రిక్వైర్మెంట్ ఇది ఉంటుంది సింపుల్గా హాకీ నేర్పించి ఆ ఫస్ట్ 1-2 years తెలంగాణ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందండి. మేము 12 నుంచి 6లో వచ్చేసినాం. కానీ దాని తర్వాత ఇక్కడ మాకు ఫైనాన్షియలీ సపోర్ట్, ఎందుకంటే ఒక క్యాంప్ చేసేసరికి అంటే ఒక 1.5 lakh అవుతుంది. మాకు అట్లాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేనందుకు ఇంకా కిట్టింగ్, ఇంకా రైల్వే రిజర్వేషన్. ఎందుకంటే నేను చిన్నప్పుడు అండి ఇక్కడ నుంచి స్టేట్ టీం పోయేటప్పుడు 20 మంది పోతే అండి 10 రిజర్వేషన్ ఉంటుండే జనరల్లో, నార్మల్ రిజర్వ్స్. ఇంకా ఇద్దరు పడుకొని కింద సైడ్కి మ్యాట్స్ వేసుకొని పడుకొని వచ్చేటప్పుడు అండి బాత్రూమ్స్ దగ్గర కూర్చొని వచ్చినామండి చిన్నప్పుడు. బాత్రూమ్స్ ఎందుకంటే రిజర్వేషన్ ఉండదు. మేము సెంటర్లో 4-5 matches తర్వాత ఓడిపోతాం. 4-5 matches ఓడిపోతాం. ఫెడరేషన్ కూడా తెలియదు ఇక్కడ లోకల్ ఫెడరేషన్కి, అరే వీళ్ళు గెలుస్తారు ఓడిపోతారు. దాని తర్వాత వాళ్ళు రిజర్వేషన్ చేయరు. బాత్రూమ్స్ దగ్గర కూర్చొని వచ్చినాం. మళ్ళీ నేను సెక్రటరీ అయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటిది కాకూడదు అనేసి 1 month బిఫోర్ రిజర్వేషన్స్ చేపియడం ఫుల్గా. 20 అంటే 20 రిజర్వేషన్స్ మంచి. నేను మాకు చిన్నప్పుడు నేషనల్స్ పోయేటప్పుడు అంటే స్టేట్ టీకి ఆడేటప్పుడు ఒక నెక్కర్, ఒక స్టాకింగ్, ఒక బనీన్ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఫుల్ 2 బనీన్స్, ఒక నెక్కర్, 2 స్టాక్సింగ్స్ ఇచ్చేవాడిని, ఒక ట్రాక్ సూట్ ఇచ్చేవాడిని. అంటే మన తెలంగాణ టీం కూడా పోతే ఒక డిగ్నిటీగా ఉండాలని రిజర్వేషన్ చేసాం. 8 years చేశానండి. దానికి కూడా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లేదా ఇంకా పిల్లలు జాబ్స్ దొరకడు. కొంచెంమందికి అప్పుడు నేను 800 to 900 నేషనల్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేశానండి. ఆడినారు పిల్లలు మన స్టేట్కి. అందులో 120 మందికి జాబ్ దొరికిందండి. నియర్లీ 700 మందికి జాబ్ దొరకలేదు. ఇక పిల్లలు అడిగేసరికి ఇంకా వాళ్ళు కూడా పీటీస్గా చిన్న జాబ్స్ చేసేసరికి ఇక నాకు కూడా ఇది అనిపించింది, పాపం పిల్లలకి ఇంత మళ్ళీ నేను ఫోర్స్ చేస్తున్నాను, నా స్టేట్ కాడు ప్రాక్టీస్ చేయి ఇలాంటిది. వాళ్ళకి ఇంకా ఫుడ్ కూడా కాదండి, బ్రెడ్ అండ్ బటర్ కూడా వాళ్ళకి కావాలనేసి ఇంకా ఇక్కడ ఇంత అవకాశాలు లేవు అనేసి ఇక నేను కూడా తెలంగాణ సెక్రటరీగా స్టెప్ బ్యాక్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు చెప్పినట్టు హెల్త్ కాదు, ఇది మీరు ఇది అన్నారు కదండి, ఏది
ఫుడ్ హ్యాబిట్స్ ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇంట్లో కూడా అండి మనం మీరు చాలా చెప్పే వాళ్ళ కోచ్ గా ఉన్నప్పుడు మీరు అందరికి ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లా పాటించండి అని ఇంట్లో ఉండేటప్పుడు చెప్పండి. నేను తెలంగాణ సెక్రటరీ ఉండేటప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ చేస్తే చాలా మంది వచ్చేవారు అండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ నుంచి మన ఇన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి 20 వచ్చేసరికి లేదా సింపుల్ ఫుడ్ అయితే చేయమంటారు ఇంట్లో. మీరు కోచ్ గా ఉన్నప్పుడు మన టీం ఎన్ని మ్యాచెస్ ఏమన్నా గెలవడం అట్లాంటివి జరిగిందా? ఒక 5 మ్యాచెస్లో అండి, 5 మ్యాచెస్లో ఒక 2 గెలుస్తుండే, ఒక డ్రా అవుతుండే, 2 ఓడిపోతుండే పెద్ద మార్జిన్స్తోనే. ఇక నేను గర్ల్స్కి బాయ్స్ కంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలా, మీకు ఇది ఉంది ఇది అంటే వాళ్ళు టోర్నమెంట్ చేస్తారు కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఉందో చూసే మళ్ళీ నేను సమ్మర్స్లో వెళ్తుండే వాళ్ళ ఫుడ్ ఇంకా సమ్మర్ కోచింగ్స్ బేసిక్స్ ఇట్లాంటివి చేయాలా. ఇంకా వీడియోస్ చేసినాను ఎట్లాంటి గోల్ కీపర్స్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాగ ఆపాలా, ఆఫ్లైన్ ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసి ఎట్లాంటి డార్జర్ ఫార్వర్డ్ అందరికి వీడియోస్ వేసి పంపించాను. దాని తర్వాత ఫుడ్ కూడా చేశాను. ఎలాంటిదంటే ఎలాంటి బేసిక్స్ ఫుడ్ ఇంట్లో ఉన్న ఫుడ్డే తీసుకోవాలి. పొద్దున్న లేసేసరికి మీరు ఒక బెల్లము ఇంకా అది నానపెట్టుకున్న చెనా ఉంటుంది చూడు, అది తింటే మంచి క్యాలరీస్ ఉంటాయి మీ బాడీలో. ఇంకా ప్లాంటైన్ తినాలి, ఇంకా బేసిక్స్ తినాలి. ఇంకా అంటే స్పెషల్ గా న్యూట్రిషనిస్ట్ ఉండరా అండి మనకి స్పోర్ట్స్ పర్సన్ కి ఇదే తినాలి? మళ్ళీ హైయర్ చేసుకోవాలండి, దట్ ఫైనాన్షియల్ ఉంటుంది. హైయర్ చేసుకుంటూ న్యూట్రిషన్స్ చెప్తారు కానీ వాళ్ళకి మనం చెప్పాలా మన ఇంట్లో ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఇట్లాంటిది ఉంది, అట్లాంటిదే న్యూట్రిషన్స్. ఇంకా మన సోయాలో చాలా హెవీ ప్రోటీన్స్ ఉన్నాయి, సోయా ఇలాంటి తినాలా అనేసి కొంచెం చెప్తే, లేకపోతే మీరు ఇది లేకుండా సజెస్ట్ చేసేవాళ్ళు డిస్ట్రిక్ట్స్ వాళ్ళని సజెస్ట్ చేసేవాళ్ళు. ఇండియన్ టీమ్ గా కోచ్ గా ఒక 2-3 months నేను వెళ్ళినప్పుడు అక్కడ మాకు న్యూట్రిషన్సే ఉంటారు. స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఫుడ్ మెన్యూ వేసేస్తారు కానీ పిల్లలు ఎవరు తిన్నారండి, వాళ్ళు ఎంత ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ క్యాంప్స్ లో నేను చూస్తే గర్ల్స్ కైనా బాయ్స్ కైనా మంచి ఫుడ్ ఉంటుందండి. అంత కొంచెం తీసుకోవాలి కానీ ఎవరు తిన్నారు, 1-2 తీసుకుంటే తినేస్తారు. మొన్న నేను భూపాల్ పోయినప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఫెసిలిటీస్ అండి, ఏసీస్ రూమ్స్ వాళ్ళ పిల్లలకి ఫుడ్ నేను అందరికి పిలిచినాను గర్ల్స్కి. మీరు ఇంత ఫుడ్ ఉంటే నేను అబ్జర్వ్ చేశాను, నేను 1 week మీ దగ్గర ఉండేటప్పుడు మీరు ఫుడ్డే తీసుకోరండి, పిల్లలకి మనం ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా తినేరండి అది. నేను అందుకునే హై ప్రోటీన్స్ ఫుడ్ అప్పుడు మీరు అన్ని కొంచెం టేస్ట్ చేయాలి. మీరు చెయ్యరు, ఏదో రొట్టె ఒక నార్త్ ఇండియన్ వేరే స్టైల్లో రొట్టె పప్పు అదే రాజ్మా ఉంటే చాలంట ఆమెకి. ఇంకా ఇంత ప్రోటీన్స్ ఫుడ్ పెట్టినారు, మెన్యూ పెడతారు మండే. మీకు అలాగే ఉండిందా? మాకు కూడా మంచి ఫుడ్ ఉండేది కానీ ఈ ప్రాక్టీస్ చేసేసరికి అండి మార్నింగ్ 3 hours మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ మాకు ఆకలి కాదండి. ఇది ఎట్లా అంటే ఏదో కొంచెం తినేస్తాం వెళ్ళిపోతాం. ఆ టైంలో అండి కోచెస్ అన్న మా డాక్టర్స్ అన్న ఫిజియోథెరపిస్ట్ అన్న ఫుడ్ ఇది కంపల్సరీ తినాలనేసి అప్పుడు చేస్తే అండి కొంచెం మంది బాడీ కూడా ఎనర్జీస్ మళ్ళీ వెయిట్ పెరగకుండా అలాంటి కొంచెం బాగుంటుంది. అంటే మీరు ఇందాక ప్రాక్టీస్ అన్నారు, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలి అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటారు? అంటే మెయిన్ థింగ్ అండి ప్రతి మనిషి తెలుస్తున్నది ఇది వీక్నెస్ ఉంది స్ట్రాంగ్ ఉంది, ఆయన ఫిట్నెస్ చేసుకొని ఆయన స్కిల్స్ మాస్టరీ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లో ఫార్వర్డ్లో 4 to 5 పొజిషన్స్ ఉన్నాయండి. ఫార్వర్డ్స్ ఆఫ్లో 3 ఉంది, డిఫెన్స్లో ఉంది. వాళ్ళకి తెలిసిపోతుంది 4-5 మ్యాచెస్ ఆడితే నాకు ఇవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్నే లేదా మీరు స్ట్రెంథనింగ్ చేసుకోవాలండి. అదే ఎక్సర్సైజ్ కోన్స్ పెట్టి నన్ను పిల్లోడిని పెట్టి ఇట్లా చేసి ట్యాకిల్ చేసి కొంచెం పిల్లోడు బ్రెయిన్ పెట్టిండి అనుకోండి, బ్రెయిన్ ఈజ్ ద మేజర్ అండి. మీరు ఫిట్నెస్ ఉన్నా కూడా బ్రెయిన్తో ఆడినాడంటే యూ కెన్ విన్ ద గేమ్. బ్రెయిన్ లేకుండా ఓన్లీ నేను ఫిట్నెస్తో ఆడతానంటే కాదండి, బ్రెయిన్ యూజ్ చేయాలి. అపోనెంట్ని చూసి అతను కూడా ప్రాక్టీస్ చేసి వచ్చిండు, వాంది వీక్నెస్ ఇక్కడ పోతే నేను ఈ యాంగిల్ దొరుకుతుంది, నేను ఇక్కడ బాడీ డార్జెస్. ఇప్పుడు ప్లేయర్కి అన్ని స్కిల్స్ ఉండాలండి. అన్ని స్కిల్స్ ఉండి 2-3 దాంట్లో మాస్టరీ చేసుకున్నాడంటే అన్ని స్కిల్స్ ఉండి అప్పుడు అపోనెంట్ వచ్చినప్పుడు ఏ స్కిల్స్ మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు అది మేజర్ అండి. అందుకనే దే హ్యావ్ టు వర్క్ హార్డ్, కష్టపడాలి. ఎందుకంటే కష్టపడితేనే దే విల్ సక్సెస్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఎందుకంటే ఏదైనా కష్టపడి మీరు చేసి అవకాశాన్ని ఉపయోగిస్తే, ఎందుకంటే ఇప్పుడు అండి ఇండియన్ టీం నేను పోయినానండి, ఇండియన్ టీం సెలెక్టర్గా కూడా పోయినప్పుడు అండి మా హాకీ ఇండియా ఏం చేస్తుంది, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఎండింగ్ మ్యాచ్ దాకా చూడమంటుందండి. చూసి ప్రతి ప్లేయర్ని ఎవరైనా సెలెక్ట్ చేస్తే గ్రేడ్, ఆయన స్కిల్స్ ఎట్లుంది, ఆయన ఎజిలిటీ ఎట్లుంది, ఫిట్నెస్ ఎట్లుంది, సెన్స్ ఎట్లుంది, ఆయన అవన్నీ పాయింట్స్ వేయాలండి.
5లో 4 ఇస్తావా 3 ఇస్తావా అట్లాంటిది. ఇప్పుడు ప్రతి మనిషికి మంచి అవకాశాలు ఉన్నాయండి ఇండియన్ టీం సెలెక్ట్ కావడం. కానీ మన దగ్గర పిల్లలు ప్రాక్టీస్ చేయకుండా, హార్డ్ వర్క్ చేయకుండా ఇక్కడేమో హీరోస్ అవుతారు. అక్కడ పోయేసరికి ఆ భయం, ఒక ఫియర్, అవన్నీ కోచెస్ హీ హ్యాస్ టు మోల్డ్ అండి. నీకు ఇది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది. ఇలాంటిది కోచ్ ఈజ్ ద మేజర్ అండి, ఈజ్ ద గాడ్ అండ్ ఈజ్ ద ఫాదర్ అనుకోండి. ఫాదర్ ఇంట్లో ఉంటాడు, అన్ని కొన్ని తల్లిదండ్రులు చేస్తారు. కానీ గేమ్ పరంగా కోచ్ ఇస్ ద మేజర్ అండి. ఆయన వీక్నెస్, ఆయన ఫుడ్ ఏం తీసుకుంటా ఇవన్నీ అడిగి ప్రతి మనిషి నోట్ చేసుకొని ఒక కోచ్ ఒక ఒలింపిక్ ప్లేయర్ని, ఒక ఇండియా ప్లేయర్ని తయారు చేయాలంటే ప్రతి ప్లేయర్ది ఒక్కొక్కటి డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయండి. ఆయన బాడీ ఎట్లుంటుంది, ఆయన ఎన్ని రోజుల్లో ఫిట్ అవుతాడు మనం ప్రాక్టీస్ చేస్తే, ఆయన ఎక్కడ ప్రాక్టీస్లో భయపడుతున్నాడా, మ్యాచ్లో భయపడుతున్నాడా అన్ని చూసే సైకాలజీ, ఆయనకు సైకాలజీ ఇంజురీ అయితే ఎవడు, ఫుడ్ ఇది ఎట్లా, ఆయన వెయిట్లో ఎంత ఆడుతుంది, ఇవన్నీ చాలా స్టడీ అండి. అంటే ఇప్పుడు హాకీ ఆడాలి అనుకునే వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు కూడా ఒలింపిక్స్కి ఆడాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టెక్నిక్స్ ఏంటి? టెక్నిక్స్ అంటే అండి ఇప్పుడున్న దాంట్లో అన్నీ ఇప్పుడు ఇండియన్ టీమ్ ఈజ్ డిపెండ్ అపాన్ ది పవర్ గేమ్ అండి. పవర్ గేమ్లో ఉంటుంది. నీది ఒకటి ఎక్స్ట్రా స్కిల్ ఉండండి. నువ్వు బెస్ట్ ఫీడరా, నువ్వు బెస్ట్ ఫార్వర్డ్ లైన్ అటాక్ చేస్తావా, ఇక బెస్ట్ డ్రాక్ ఫ్లిక్కరా, అలాంటిది ఒక పర్ఫెక్ట్ నువ్వు ఒక క్వాలిటీ, ఒక స్కిల్ అన్నీ ఉండి ఇది ఎక్స్ట్రా క్వాలిటీ ఉండాలి. ఎక్స్ట్రా క్వాలిటీ ఉంటేనే నువ్వు ఒక ఇండియా ప్లేయర్గా ఎదగగలుగుతావు. లేకపోతే ఎక్స్ట్రా లేకపోతే అండి ఇప్పుడు వరల్డ్లో ఏదైనా ఇప్పుడు డ్రాక్ ఫ్లిక్కింగ్, మన హర్మన్ ప్రీత్ ఉన్నాడు క్యాప్టెన్, అతను డ్రాక్ ఫ్లిక్లో వరల్డ్ నెంబర్ 1 ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు 8 goals హైయెస్ట్ గోల్ కొట్టాడు. మన ఫీల్డ్ గోల్స్ 3 కొట్టినాం, హైయెస్ట్ గోల్ కొట్టారు. అట్లాంటిది నీకు ఎక్స్ట్రా లేకపోతే నువ్వు ఇండియన్ టీంలో ఫిట్ అవ్వడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఫోకస్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్. ఎక్కువ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత నీ ఎక్స్ట్రా స్కిల్స్ మాస్టరీ చేయాలి. నువ్వు ఏదైనా స్కిల్స్ తీసుకో, అందులో నువ్వు మాస్టర్ ఉండాలి. ఇప్పుడు నేషనల్స్, మన తెలంగాణ నుంచి నేషనల్ పోయేటప్పుడు ఆ స్కిల్స్తోనే నువ్వు మీ టీంని మూమెంట్స్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటే ఆ ఇండియన్ టీం సెలెక్టర్ అయ్యాడు, మంచి పర్ఫార్మెన్స్, మంచి డాజ్, మంచి మూమెంట్ చేస్తున్నాడు. అలాంటిది నువ్వు పర్ఫార్మ్ చేయకపోతే నువ్వు వోంట్ బీ ఇన్ ఇండియన్ క్యాంప్. ఓకే, హాకీ ఎట్లా ఆడాలి అంటే, హాకీ ఆడాలంటే ఎట్లాంటి టెక్నిక్స్ పాటించాలని చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమం. వచ్చే వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.